బైబిల్లో మొదటి నుండి ప్రార్థన చేసిన వారి యొక్క జీవితాలు, వాళ్ళు ఎవరెవరు దేని కొరకు ప్రార్థన చేశారన్నది మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. గత వారం కూడా ప్రార్థన చేస్తూ వచ్చాం, ధ్యానిస్తూ వచ్చాం. ఎవరి గురించి? సమూయేలు ఎలా ప్రార్థన చేశాడు? విరిగి నలిగిన హృదయముతో విరిగి నలిగినటువంటి హృదయం కలిగిన బలి అర్పణతో దేవుని సన్నిధిలో ప్రార్థించడం ద్వారా సమూయేలు యొక్క ప్రార్థన దేవుడు విన్న అనుభవం చూస్తున్నాం. ఈరోజు మనం చూసేది ఏంటంటే మొదటి సమూయేలు గ్రంథము 23వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథము 23వ అధ్యాయము 10-11 వచనాలు, 12వ వచనం కూడా. మొదటి సమూయేలు గ్రంథం 23వ అధ్యాయము 10, 11, 12 వచనాలు. అప్పుడు దావీదు, ఇశ్రాయేలు దేవా యెహోవా, సౌలు కెయీలాకు వచ్చి నన్ను బట్టి పట్టణమును పాడు చేయను ఉద్దేశించుచున్నాడని నీ దాసునైన నాకు రుడిగా తెలియబడి ఉన్నది. కెయీలా జనులు నన్ను అతని చేతికి అప్పగింతురా? నీ దాసునైన నాకు వినబడినట్లుగా సౌలు దిగువచ్చిన ఇశ్రాయేలు దేవా యెహోవా, దయచేసి నీ దాసునైన నాకు దాన్ని తెలియజేయమని ప్రార్థించగా అతడు దిగివచ్చునని యెహోవా సెలవిచ్చాను. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్త గమనించినట్టయితే రాయబడినటువంటి ఒక మాట ఏంటంటే, మొదటి సమూయేలు గ్రంథంలో మనం చూస్తున్నటువంటి మాట చూసినట్టయితే, మొదటి సమూయేలు గ్రంథంలో దావీదు యొక్క జీవితాన్ని మనం చూస్తున్నాం. మొదటి సమూయేలు గ్రంథము ఎన్నో అధ్యాయము? 23వ అధ్యాయంలో మనం చూసినట్టయితే దావీదు యొక్క ప్రార్థన. దావీదు మరి మొదటి సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం 10వ వచనం నుండి 12వ వచనం కూడా చదువుదాం. కెయీలా జనులు నన్ను నా జనులను సౌలు చేతికి అప్పగించుదురా అని దావీదు మరలా మనవి చేయగా యెహోవా వారు నిన్ను అప్పగించుదురా అని సెలవిచ్చాను. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్లయితే దావీదు యొక్క జీవితంలో మన ప్రార్థన అన్నది ఏంటో చూస్తూ వస్తున్నాం. దావీదు దేవుని కొరకు ప్రార్థన చేస్తున్నాడు అని అంటే దేవుని సహాయము కొరకు. దేని కొరకు ప్రార్థన చేస్తున్నాడు? దేవుని సహాయం కొరకు. అసలు దావీదుకి ఈరోజు మనం కంటిన్యూగా ఒక్కొక్క వారం ఒక్కొక్కరి జీవితాలు మనం చూస్తూ వస్తున్నాం. గత వారం మొదటి సమూయేలు గ్రంథం నుండి అంతకుముందు హన్నాది, తర్వాత సమూయేలు చూస్తూ వచ్చాం. తర్వాత ఎవరు ఉండారు ఇక్కడ? దావీదు యొక్క జీవిత చరిత్ర మనం అర్థం చేసుకున్నట్టయితే మొదటి సమూయేలు గ్రంథం 23వ అధ్యాయంలో 10వ వచనం నుండి 12వ వచనం వరకు ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఇక్కడ ఫిలిష్తీయులు అనేవారు కెయీలా మీదకి వచ్చి యుద్ధం చేస్తారు. కెయీలా అనేటువంటి ప్రదేశం మీదకి యుద్ధం చేస్తున్నప్పుడు కళ్ళముల మీద ధాన్యము దోచుకొనుచున్నారని దావీదునికి వినబడినప్పుడు దావీదు దేవుని దగ్గరికి వెళ్తాడు. దావీదు దేవుని దగ్గరికి వెళ్ళి అంటాడయ్యా, యెహోవా యొద్ద విచారణ చేస్తున్నాడు. ఏమని? యెహోవా నీవు వెళ్ళి ఫిలిష్తీయులను హతము చేసి కెయీలాను రక్షించమని దావీదునకు సెలవిచ్చాను. సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దావీదుకి దేవుడు సెలవిస్తూ వస్తున్నాడు. ఏమని సెలవిస్తున్నాడు అంటే, కెయీలా ప్రజలు అక్కడ ఎవరైతే ఉండారో కెయీలా అనేటటువంటి ప్రాంతం ప్రజలు, వారి మీదకి మరి ఫిలిష్తీయులు వచ్చి ధాన్యం సంపాదించుకున్నారు. అంటే పంట పండిన తర్వాత వచ్చిన ధాన్యాన్ని మరి ఏం చేస్తున్నారంటే ఫిలిష్తీయులు వచ్చి అక్రమంగా లాగేసుకుంటున్న సందర్భంలో దావీదుకి వార్త విన్నప్పుడు, దావీదుకి వార్త తెలియపరచబడినప్పుడు దావీదు ఏం చేస్తాడంటే దేవుని సన్నిధికి వస్తాడు, విచారణ చేస్తున్నాడు. అయ్యా వెళ్ళమంటావు వద్దా? మరి అక్కడ ఫిలిష్తీయులు అందరూ వచ్చారు. కెయీలా పట్టణములు కానీ ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు ధాన్యం ఉన్నప్పుడు ఆ ధాన్యం అంతా కూడా తీసుకెళ్ళిపోతున్నారు, వాళ్ళు వచ్చి పట్టుకుపోతున్నారు. మరి ఏం చేయమంటావని దేవుని యొద్ద విచారణ చేయగా దేవుడు ఏమంటాడంటే, దావీదు నువ్వు వెళ్ళు అంటాడు. నువ్వు వెళ్ళు అంటాడు. తర్వాత మళ్ళీ దేవుడు ఏమంటాడంటే, మరికొన్ని సన్నివేశాలు చూసినట్లయితే దావీదుకు ఇంకో సమాచారం వినపడింది. ఒకటి, ఎవరు ఉండారు అక్కడ? ధాన్యం తీసుకెళ్తానికి ఎవరు వస్తున్నారు? ఫిలిష్తీయులు వస్తున్నారు. ఎవరు? ఫిలిష్తీయులు వస్తున్నారు. సో ఫిలిష్తీయులు వస్తున్నారని తెలిసి మరొకరు వస్తున్నారు. ఎందుకంటే దావీదుని హతము చేయటానికి. మరొకరు ఎవరంటే సౌలు. అర్థం చేసుకోండి, దావీదేమో ఆ ప్రాంతంలో ఉన్న ప్రజల దగ్గర ఉన్న ధాన్యము, పండించుకున్న ధాన్యము ఫిలిష్తీయులు వచ్చి ఎత్తుకెళ్ళిపోతుంటే వాళ్ళు ఎత్తుకెళ్ళిపోకుండా ఉండటానికి వాళ్ళతో యుద్ధం చేయడానికి వస్తున్నాడు దావీదు. అంటే ప్రజలకు ఆహారం పెట్టడానికి వస్తున్నాడు. కానీ సౌలు ఎందుకు వస్తున్నాడు? ఫిలిష్తీయులేమో ఆహారం ఎత్తుకుపోవడానికి వస్తున్నారు. సౌలు ఎందుకు వస్తున్నాడంటే దావీదుని చంపడానికి వస్తున్నాడు. దావీదు జనులను పట్టుకోవడానికి. సౌలు యొక్క జీవిత చరిత్ర మనం అర్థం చేసుకుంటే
అక్కడ ఫిలిప్తీయులు దేనికి వస్తున్నారు? కెయిలాలో ఉన్న ప్రాంతంలో ఉన్న ప్రజలకి ఆహారం, ధాన్యం ఏదైతే ఉందో ధాన్యం ఎత్తుకుపోవడానికి వీళ్ళు వస్తున్నారు. ఎందుకు? వాళ్ళకి ఆహారం లేకుండా, వాళ్ళు సమృద్ధిగా తినకోకుండా, వాళ్ళకి కొరత ఉండేలాగా చేయాలని ఫిలిప్తీయులు ఏం చేస్తున్నారు? వచ్చి ఆ ధాన్యాన్ని దొంగతనం చేసుకుని ఎత్తుకెళ్ళిపోతున్నారు. సో ఈ ఫిలిప్తీయులు దేనికి సాదృశ్యంగా ఉండారంటే, త్రోవ పక్క పడినటువంటి మరి విత్తనాలను ఎత్తుకెళ్ళిపోయే సాతాను సాదృశ్యంగా ఉండాలి. ఎవరికి? త్రోవ పక్కన పడిన విత్తనాలు ఎత్తుకెళ్ళిపోయే సాతానుని సాదృశ్యంగా. ఎందుకంటే త్రోవ పక్కన విత్తనాలు విత్తినప్పుడు ఏం జరుగుతుంది? విత్తనాలు విత్తుతూ వస్తారు మామూలుగా, అవి త్రోవ పక్కన పడినాయి ఏమవుతాయి? ఎందుకు వెళ్ళిపోతున్నాయి అంటే, ఈ త్రోవ పక్కన పడంగానే ఏం చేస్తున్నాయి? కాకులు వచ్చి ఎత్తుకెళ్ళిపోతాయి. ఎందుకంటే మంచినీళ్ళ పడలేదు, కాపు కాసే ప్రాంతంలో లేదు, త్రోవ పక్కన ఉంది కాబట్టి ఏమైందంటే వాక్యపు విత్తనాలు ఏమవుతుంది? వచ్చి ఎత్తుకెళ్ళిపోతుంది. ఎందుకంటే అది ఉండాల్సిన త్రోవలో లేదు. ఇక్కడ ఫిలిప్తీయులు కూడా ఎలాంటి వాళ్ళు అంటే, ఉండాల్సిన త్రోవలు ఉండరు. ప్రజలు సమృద్ధిగా పండించుకుంటే వాళ్ళు పంటను ఎత్తుకుపోవడానికి ప్రయత్నిస్తారు. ఇంకా వీళ్ళని ఎట్ట చెప్పొచ్చు అంటే, వీళ్ళ జీవిత చరిత్ర చూడగా ముళ్ళ కంచెలో పడిన విత్తనం లాంటి వారుగా, ముళ్ళ కంచెలో పడిన విత్తనాన్ని ఎలాగైతే ముళ్ళు అణిచివేస్తున్నాయో, విత్తనాలు కాదు ముళ్ళు ఎలాగైతే అణిచివేస్తున్నాయో అలాంటి వారు ఈ ఫిలిప్తీయులు ఎలాంటి వారు అంటే, ముళ్ళ కంచిలో ఒక విత్తనం పడింది, కానీ అది పైకి ఎదక్కోకుండా ఆపేస్తుంది. ఏమాపుతుంది? చుట్టూ ఉన్న చెట్లు ముళ్ళు. ఎందుకని? ఆ చెట్టు పైకి ఎదక్కోకుండా దాన్ని ఏం చేస్తుందంటే, దాని చుట్టూ ఉన్న ముళ్ళు కానీ అదంతా కూడా కిందకు నొక్కేస్తూ ఉంది. సో ఆ చెట్టు పైకి ఎదగడానికి అవకాశం లేకుండా ఈ ఫిలిప్తీయులు ఎలా అంటారంటే, వాళ్ళు పండించింది కాదు, వాళ్ళ విత్తనాలు కాదు, అయినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆ రైతులు ఎవరో కష్టపడి పండించిన పంటని ఎత్తుకొని పోవడానికి సిద్ధంగా ఉంటారు. ఏం చేస్తున్నారు? ఎత్తుకొని పోవడానికి. చాలా విషాదం ఇది, చాలా విషాదం. సంఘాల్లో కూడా ఎట్లా ఉంటాయంటే, నేటి దినాల్లో సంఘాన్ని 2 భాగాలుగా చీల్చే కోణాలు కూడా ఉన్నాయి. ఇట్లాగే కష్టపడింది ఎవరు కష్టపడినా, ఎలా కష్టపడినా, పునాది ఎలా వేసినా చీల్చేవాడు కొంతమంది ఉంటారు సంఘంలో. ఇలా చీల్చబట్టే నేటి దినాల్లో సంఘాల్లో గొడవలు వచ్చిన కారణం, ఒకళ్ళ మధ్య ఒకళ్ళ భేదాలు, గొడవలు, వీటన్నిటి కారణం ఏంటంటే ఇదే. ఇవన్నిటికీ ఏంటి కారణం? సంఘాలు చీల్చబట్టే అవి ఎదుగుతున్న ఆత్మీయ స్థితిలో ఎదుగుతున్నప్పుడు ముళ్ళులాగా సంఘంలో ఉన్న పరిస్థితిని బట్టి సంఘాన్ని ఎదగనీకోకుండా చేస్తూ వచ్చింది. చీల్చబట్టడానికి కారణం అదే. ఫిలిప్తీయులు లాంటి వారు సంఘాల్లో ఉంటారు. తద్వారా ఏం జరుగుతుంది? మందిరం 2 భాగాలుగా చీల్చబడుతుంది. మందిరం ఏమవుతుంది? 2 భాగాలుగా చీల్చబడుతూ వస్తుంది. అయితే ఈ చీల్చబడే స్థితిలో ఉన్నప్పుడు దావీదు దేవుని దగ్గర విచారణ చేస్తాడు. అయ్యా, పలానా ప్రాంతంలో ధాన్యం ఉంది, అది చీల్చబడకూడదు, అది ఫిలిప్తీయులు ఎత్తుకెళ్ళిపోకూడదు, వాళ్ళు చీల్చడానికి సిద్ధంగా ఉంటారు, మరి నేను వెళ్ళి కాపాడమంటే వద్దా? నేను వెళ్ళి ఆ ప్రజలను కాపాడాలి వద్దా? ఆ ధాన్యాన్ని కాపాడుకోవాలి వద్దని దేవుని దగ్గర విచారణ చేసినప్పుడు దేవుడు అంటాడు, దావీదు నువ్వు వెళ్ళి కెయిలాలో ఉన్న ప్రజలను రక్షించమని దావీదు అంటాడు. క్షమించండి, దేవుడు అంటాడు ఎవరిని? దావీదుని. నువ్వు వెళ్ళి రక్షించు దావీదు అంటాడు. ఆ మాట అన్న తర్వాత దావీదు బయలుదేరబోతున్న సందర్భంలో ఇంకోటి వచ్చి ఎదురు పడుతుంది. ఎవరు? సౌలు. దావీదు చరిత్ర చూడండి. మంచి చేయడానికి దావీదు ముందరికి వెళ్తుంటే వెనకుంటాడు మామ ఏం చేస్తున్నాడు? వెనకుండా ఏం చేస్తున్నాడు? ఎప్పుడు దొరుకుతాడని ఎదురు చూస్తున్నాడు. ముందలేమో దావీదు ప్రజలకు మంచి చేయడానికి వెళ్తున్నాడు. ఇప్పుడు దావీదు వెళ్ళకపోతే ఏం జరిగింది? మనుషులు తీసుకుని యుద్ధం చేయకపోతే ధాన్యం అంతా ఎత్తుకుపోయిన తర్వాత ఇంకేం తింటారు? అక్కడ కేరళలో ఉన్న ప్రజలు కానీ అక్కడ ఉండవారు ఏం తింటానికి ఉండదు. అంటే వాళ్ళ సమృద్ధిగా ఆహారం ఉండటానికి ఏం చేస్తున్నాడు దావీదు? వెళ్ళి అవసరమైతే వాళ్ళతో యుద్ధం చేయడానికి వెళ్తున్నాడు. యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే, దావీదు శత్రువులతో యుద్ధం చేయడానికి వెళ్ళి ప్రజలకి ఆహారాన్ని సమృద్ధి పెట్టాలని చూస్తుంటే ఎవరుండారు వెనక? సౌలు ఏం చేస్తున్నాడు? వినబడింది వార్త వినబడంగానే, అరే దావీదు వస్తున్నాడంటారు అక్కడికి, మీరందరూ యుద్ధాన్ని పదండి అంటున్నాడు. ఎంతమందిని కడుతున్నాడు తెలుసా? చూడండి, 1 సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం 8వ వచనం. కాబట్టి సౌలు కెయిలాకు పోయి దావీదునకు అతని జనులను ముట్టడింపవలనని జనులందరినీ యుద్ధమునకు పిలువనంపించెను. ఎవరిని? జనులందరిని అంట. చూడండి దావీదు యొక్క జీవితంలో దావీదు అసలు దేని కొరకు ప్రయాసపడుతున్నాడు? నేను ఒక మాట అడుగుతా, దావీదు దేని కొరకు ప్రయాసపడుతున్నాడు? ప్రజలకు ఆహారం పెట్టడానికి ప్రయాసపడుతున్నాడు. దేని కొరకు? ప్రజలకి ఆహారం పెట్టడానికి. దావీదు ప్రయాసపడుతుంటే దావీదు తప్పేం చేశాడా? ఒకటి దగ్గరుండి ఆహారం లాక్కోవట్లా, వాడికి పెట్టొద్దని చెప్పి లాక్కోవట్లా, కుయుక్తిగా ఏ పనులు చేయట్లా, లాక్కోవడానికి ఇష్టపడతలా. ఏం చేస్తున్నాడు దావీదు?
ప్రజల దగ్గర ఉన్న ఆహారమే ఫిలిప్తీయులు ఎత్తుకుపోతున్నప్పుడు వాళ్ళు ఎత్తుకుపోకుండా ఉండటానికి ఆ ప్రజలకు ఆహారం పెట్టడానికి ప్రయాసపడుతున్నాడు. ఆ ప్రజలకు ఆహారం పెట్టడానికి ప్రయాసపడుతున్నప్పుడు ఎవరు వెనక నుండి వస్తున్నాడు? సౌలు ఎవరు? సొంత ఇంటివాడే, బయటోడు కాదు. ఎవరు? సొంత ఇంటివాడే. దావీదేమో ఒకే ఇంట్లో చూడండి ఎన్ని ఆలోచనలు ఉంటాయో. దావీదేమో ప్రజలకు భోజనం పెట్టాలనుకుంటున్నాడు, మామేం చేస్తున్నాడు? భోజనం పెట్టాలనుకున్నామని చంపాలని చూస్తున్నాడు. ఇది చాలా విచిత్రం. దావీదేమో భోజనం పెట్టాలి ప్రజలకి. దావీదు కోరిక ఏంటి? ప్రజల దగ్గర ఉన్న ధాన్యం పోకూడదు, ఫిలిప్తీయులు ఎత్తుకెళ్ళిపోకూడదు, ప్రజలకు సమృద్ధి భోజనం ఉండాలని దావీదు. కానీ సౌలు ఏంటి? సౌలు విధానం ఎలా ఉందంటే, సౌలు దావీదు తన ఇంటివాడు అయి ఉన్నప్పటికీ, తన కుటుంబీకుడైనప్పటికీ, తన ఆత్మీయుడైనప్పటికీ, తోటి విశ్వాసం ఉండొచ్చు, సహపాఠివాడై ఉండొచ్చు, రక్త సంబంధికుడై ఉండొచ్చు, ఎవరై ఉన్నప్పటికీ దావీదు పట్ల సౌలు ఉద్దేశం ఎలా ఉంది? దావీదు ఉద్దేశం ప్రజల పట్ల ఏమో ఆహారం సమృద్ధి పెట్టాలని దావీదు ఉంటాడు. కానీ సౌలు ఏం చేస్తున్నాడు అనుకోండి? సమాజాన్ని మొత్తాన్ని పోజేసుకున్నాడు, జనులందరినీ పోజేశాడంట. ఎందుకు? దావీదు మీదకి వెళ్తానికి, దావీదు మీద కొట్లాడి గొడవాడైనా సరే దావీదుని పట్టుకుని చంపడానికి. అసలు దావీదు చేసిన తప్పేంటి నాకు అర్థం కాదు. దావీదు ఏం తప్పు చేశాడని దావీదుని చంపడానికి వెళ్తున్నాడు. ఉండదు చెప్పటం దావీదు చేసే తప్పు, లేదా మంచి పని చేయటం దావీదు చేసే తప్పు. ఈ రోజుల్లో సంఘాల్లో మంచి పని చేస్తే ఎప్పుడు పని చేయదు, చెడు పని చేద్దాం ఎప్పుడైనా మంచిగానే ఉంటుంది. చెడుకే ఎక్కువ సపోర్ట్ ఉంటుంది, మంచికి ఎప్పుడు ఎక్కువ సపోర్ట్ ఉండదు. మీరు ఎప్పుడైనా చూడండి, ఎక్కడైనా సరే అనేక సార్వత్రిక సంఘాల్లో చూస్తే చెడు చేయడానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది, మంచి చేయడానికి ఉండదు. దావీదు ఏం చేస్తున్నాడు? తన దగ్గర కొంతమందే ఉన్నారు, వాళ్ళని తీసుకెళ్ళి ఫిలిప్తీయులకు ఆహారం పెట్టడానికి ఇష్టపడుతున్నాడు. కానీ సౌలు ఏం చేస్తున్నాడు? దావీదేమో ప్రజలు మేలు కోరి ప్రజలకి ఆత్మీయ ఆహారాన్ని కానీ భౌతికమైన ఆహారాన్ని పెట్టడానికి ఇష్టపడుతున్నప్పుడు సౌలు వెనకుండా ఏం చేస్తున్నాడు? ఇంకా సౌలు కూడా ఏం చేయాలి? దావీదుతో పాటు వచ్చి, అయ్యా దావీదా, నాయన నువ్వు నా రక్త సంబంధికుడివే, నా ఇంటివాడివే, నాకు అల్లుడివే, నా కొడుకు లాంటి వాడివి, నా కుటుంబీకుల్లో ఒకటి లాంటి వాడివి, నీతో పాటు నేను కూడా కలిసి వస్తాను, పదా ఇద్దరం కలిసి వెళ్ళి ఆ ఫిలిప్తీయులను ఎదుర్కొందాం, ఫిలిప్తీయుల పైన యుద్ధం చేద్దాం. ఒకప్పుడు నిన్ను చూసి ఆ ఫిలిప్తీయులు పారిపోతూ వచ్చారు, ఇప్పుడు అదే ఫిలిప్తీయుల దగ్గరికి వెళ్దాం, యుద్ధం చేద్దాం, జయిద్దాం, పదా వెళ్ళి ఆ యుద్ధంలో మనం గెలుద్దామని చెప్పి రక్త సంబంధికుడి యొక్క సపోర్ట్ తీసుకుని వెళ్తే ఎంత బాగుండేది, లేదా ఆయన సహకరిస్తే ఎంత బాగుండేది, లేదా ఆయనతో పాటు సహకరించి ముందరికెళ్తే ఎంత బాగుండేది. అట్లా కాదు. దావీదు వెళ్ళాడు, ఫిలిప్తీయుల దగ్గర ఉన్నటువంటి ధనాన్ని సమకూర్చుకొని దావీదు వెళ్తున్నాడని తెలిసింది. వీడు అక్కడ దొరుకుతాడు, ఇక్కడ దొరకపోయినా ఎక్కడ దొరుకుతాడు? అక్కడైనా దొరుకుతాడు, ఇక్కడ ఎటు దొరకడు. కాబట్టి అక్కడ పట్టుకుందాం వెళ్ళి అని ఏం చేశాడు? బయలుదేరుతున్నారు. ఇక బయలుదేరి ఆల్రెడీ వెళ్ళిపోయాడు. ఎక్కడ 7వ వచనం చదివితే మీకు అర్థమైంది. 7వ వచనం 6వ వచనం చదివితే దావీదు కొరకు 7వ వచనం, దావీదు కెయీలాకు వచ్చిన సంగతి సౌలు విని దావీదు ద్వారములను అడ్డగడులను గల పట్టణంలో ప్రవేశించి అందులో ముయ్యబడి ఉన్నాడు. అంటే చూడండి ఎక్కడ దాకా ఉంటుంది ఆలోచన, ఎక్కడ దాకా వెళ్ళిపోతుంది. 23వ అధ్యాయం 8వ వచనం 7వ వచనం మనం చూస్తే సౌలు దావీదు కొరకు వేచి ఉన్న విధానం ఇక్కడ కనపడుతుంది. దావీదేమో ప్రజలను రక్షించాలని ఎదురు చూస్తున్నాడు, కానీ సౌలు ఏం చేస్తున్నాడు? దావీదును చంపాలని దావీదు వెనకాల వెళ్తున్నాడు. చూడండి, ఒక నీతిమంతుడు ప్రజల ఆత్మీయ ఆహారాన్ని పెట్టాలా, భౌతికమైన ఆహారం పెట్టాలా, ప్రజల్ని కాపాడాలని ఒక నీతిమంతుడు ప్రయాసపడుతున్నాడు. ఒక బుద్ధిహీనుడు ఏం చేస్తున్నాడు? ప్రజల కొరకు ప్రయాసపడుకోకుండా ప్రజల కొరకు ప్రయాసపడేవాడిని నాశనం చేయడానికి చూస్తున్నాడు. ఎంత విషాదం అంటే, అందుకే సౌలుకి దారుణమైన మరణం వచ్చింది. మనం ఉపవాస ప్రార్థనలో ఎన్ని వారాలు చూసాం సౌలు గురించి? 9 వారాలు, 10 వారాలు చూసాం. మొట్టమొదటి ఒక వారం, దాని తర్వాత 7 వారాలు సపరేట్ చూసాము, తర్వాత ఇంకా 2 వారాలు సపరేట్ చూసాం, ఇంకా ఎక్కువే చూసాం. మొత్తం 10-11 వారాలు చూసాం సౌలు గురించి. ఎందుకు అలా చూడాల్సి వచ్చింది? ఇదే సౌల్లో ఉంది. రక్త సంబంధికుడిని, ఆత్మీయుడిని అర్థం చేసుకోలేక చంపుకోవడానికి వెళ్తున్నాడు. దావీదు చేసిన తప్పేంటి? ప్రజల కొరకు ప్రయాసపడ్డాడు, ప్రజల క్షేమం కొరకు ఉన్నాడు, గొలియాతుని చంపాడు. ముంగడికి వచ్చినప్పుడు ప్రజలందరూ ఏమంటున్నాడు? సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది అన్నారు. తప్పేముంది? ఆ ఒక్క మాటకే మనసులో ద్వేషం పెట్టుకున్నాడు, అసూయ పెట్టేసుకున్నాడు, కోపం వచ్చేసింది. ఇక కోపంతో రగిలిపోతూ దావీదు ఎప్పుడు దొరుకుతాడని చూస్తున్నాడు. నెమ్మది లేదు, సరిగా భోంచేసే ఆలోచన లేవు, కడుపు నిండా భోంచేయలేకపోతున్నాడు, నెమ్మదిగా పండుకోలేకపోతున్నాడు. ఎంత దారుణమైన స్థితిలో ఉంటాడంటే సౌలు కఠినమైన స్థితిలో ఉంటున్నాడు. ఇదిగో నీ అల్లుడు ఎక్కడ ఉన్నాడు, అక్కడ పరిగెత్తున్నాడు. రేత్ర పగల ఏం చోట్ల. ఎందుకు?
లోపలుండ కోపం, లోపలుండ పగ, లోపలుండ ద్వేషం అవన్నీ కూడా పట్టుకుని సౌలును ఎవరు దావీదును పట్టుకుని చంపాలన్నటువంటి ఒక ఆలోచన మీద వెళ్తున్నాడు. వాడు గుర్తుపెట్టుకోవాలి, సౌలు సౌలే, దావీదు దావీదే. దావీదుని ఎప్పుడూ కూడా సౌలు చేతికి దేవుడు అప్పగించాల, సౌలునే దావీదు చేతికి అప్పగించాడు దేవుడు. అర్థమవుతుందండి? ఎవరిని అప్పగించాడు? సౌలునే దావీదుకి అప్పచెప్పాడు. కానీ దావీదు ఎప్పుడు సౌలు చేతికి అప్పగించమని అనుభవం లేదు. ఎందుకంటే అతడు పోయిన ప్రదేశం వల్ల దేవుడు అతను తోడుగా ఉండేను. ఎవరో తోడుకుంటున్నాడు? దావీదుకి దేవుడు తోడుకుంటున్నాడు. కాబట్టి పోయినప్పుడల్లా ఎలా ఉన్నాడు? కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్త చూసినట్లయితే పోయినప్పుడల్లా దేవుడు తోడుగా ఉంటూ వస్తున్నాడు. ఎవరికి? దావీదుకి. అందుకే దావీదు ఏం చేస్తున్నాడు? ఆత్మీయమైన ఆకలి కొరకు ప్రయాసపడుతున్నాడు. సంఘాల్లో కూడా అంతే. ఆత్మీయమైన ఆకలి కోసం మనం ప్రయాసపడితే దావీదు లాంటి వాళ్ళు బయలుదేరుతారు. ఈ కామను అది ఎదుర్కోవటమే క్రైస్తవ జీవితం అంటే. మనము దావీదులాగా అనేకులకు పోగొట్టుకున్న ఆత్మీయ ఆహారం పెట్టాలని ప్రయాసపడతాం. కానీ మన వెనక ఎవరు వస్తారు? 100% సౌలు లాంటి వాడు వస్తాడు ఎవరో ఒకడు. కానీ సౌలు చేతికి ఎప్పుడు అప్పగించబడ్డావు? దావీదే, సౌలు సౌలే. దావీదు 10,000 కొలదే, దావీదు 1000 కొలదే. సరి సమానం మీద ఎప్పుడూ లేదు. సరి సమానంగా తోచబడిన అనుభవం కూడా ఉండదు. వ్యత్యాసమే. అయితే ఇటువంటి స్థితిలో సౌలు దావీదు యొక్క జీవితాలు కొనసాగుతూ వస్తున్నాయి. దావీదు ఒక అందుకు ప్రార్థన చేశాడు. ఫిలిష్తీయుల కొరకు విచారణ చేశాడు. విచారణ చేసిన తర్వాత ఏం జరిగింది? దేవుడు వెళ్ళమన్నాడు. అయ్యా దావీదు, నువ్వు చేసే పని మంచిదేను, నువ్వేం చెడ్డ పని చేయట్లా, మంచి పని చేస్తున్నావు కదా, నువ్వు వెళ్ళి ఏం చేయాలా? ఫిలిష్తీయుల దగ్గర నుంచి కైలా ప్రాంతంలో ఉన్నటువంటి ధాన్యాన్ని నువ్వు రక్షించమని చెప్పాడు దేవుడు. పొమ్మని చెప్పాడు. రక్షించమని అంటే పొమ్మన్నాడు. ఓకే, నువ్వు వెళ్ళు, తోడుగా నేను వాళ్ళు రక్షిస్తాను, వాళ్ళ చేతి నుంచి రక్షిస్తానని దేవుడు చెబుతున్నాడు. కానీ మళ్ళీ దావీదు వెళ్దాం అనుకున్న లోపల ఇంకో వర్తమానం వచ్చింది. ఏమని? ఇదిగో నీ మామ నీ వెనకాల వస్తున్నాడు, నువ్వు ఆల్రెడీ ఫిలిష్తీయుల దగ్గరికి వెళ్తున్నావు అని తెలిసింది. కైలా ప్రాంతంలో ఉన్న ప్రజల దగ్గరకు, లేకపోతే అక్కడ ధాన్యాన్ని కాపాడతానికి వెళ్తున్నావు అని తెలిసింది. నీ మామ వస్తున్నాడు, నువ్వు జాగ్రత్త దావీదా, లేకపోతే నువ్వు చచ్చిపోతావు అని చెబితే దావీదు ఒక ప్రార్థన చేస్తాడు. దావీదు దేని కొరకు ప్రార్థన చేస్తున్నాడు? ఇప్పటిదాకా మనం ఈ వర్తమానం ఎందుకంటే మొదట ధ్యానించింది ఇది అర్థమైతేనే ఇప్పుడు దావీదు గురించి మనకు అర్థమైంది. ఇప్పుడు మొదటిది మనకు అర్థం కాకపోతే దావీదు గురించి అర్థం కావడం కష్టం. దావీదు కెయీలాలో ఉన్న ప్రజల కొరకు విచారణ చేశాడు. దేవుడు పొమ్మన్న దేవుని దగ్గరకు మరలా వచ్చి విచారణ చేయగా దేవుడు ఆపేయమన్నాడు. మొదట దేవుడే పొమ్మన్నాడు, దేవుడు వెళ్ళమన్నాడు. మొదటే వెళ్ళి ఆ ధాన్యాన్ని సమకూర్చే వారికి ఆహారం, ఆత్మీయ ఆహారం నువ్వు పెట్టి, భౌతికమైన ఆహారం పెట్టి నువ్వు రా దావీదు అని చెప్పి దేవుడు చెప్పినట్టుగా చెప్పాడు, కోణంలో అర్థమయ్యేటట్టు. కానీ మళ్ళీ దేవుని దగ్గర విచారణ చేయగా మళ్ళీ దేవుడు వద్దంటున్నాడు. అర్థం చేసుకోండి. ఒక్కసారేమో దేవుడు వెళ్ళమంటున్నాడు, మరలా దావీదు వచ్చి దేవుని దగ్గర విచారణ చేశాడు. ఒకసారి చేసాడు, దేవుడు వెళ్ళమన్నాడు. మరలా దావీదు దేవుని దగ్గరకు వచ్చి విచారణ చేస్తున్నాడు, దేవుడు వద్దంటున్నాడు. ఎందుకని? అర్థమైందండి? ఒక్కసారి ఫిలిష్తీయుల విషయంలో దేవుని దగ్గర దావీదు విచారణ చేశాడు, దేవుడు వెళ్ళమన్నాడు. ఆ ఫిలిష్తీయుని చేతి నుంచి ఆ ధాన్యంను, ఆహారాన్ని, ఆత్మీయ ఆహారాన్ని కూడా రక్షించి ప్రజలకు పెట్టమని దావీదుని పంపాడు. ఇది అయిపోయింది. మరలా సౌలు వస్తున్నాడని తెలిసినప్పుడు దేవుని దగ్గరకు వచ్చి విచారణ చేశాడు. అప్పుడు సౌలు ఏమంటాడు? అప్పుడు సౌలు గురించి ఏంటి? 5 విషయాలు ఉన్నాయి. ఫిలిష్తీయుల గురించి విచారణ చేసినప్పుడు దేవుడు వెళ్ళమన్నాడు. సౌలు గురించి విచారణ, సౌలు వస్తున్నాడని తెలిసినప్పుడు మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు దేవుడు వద్దన్నాడు. చాలా విచిత్రం ఉంది. ఫిలిష్తీయుల దగ్గరికి వెళ్ళటానికి మొదటైతే దేవుడు అనుమతి ఇచ్చాడు. నువ్వు వెళ్ళు దావీదు, నేను రక్షించుకుంటా, నువ్వు వెళ్ళు అన్నాడు. వాళ్ళ ఫిలిష్తీయుల చేతి నుంచి నువ్వు రక్షిస్తావంటే రక్షిస్తానన్నాడు. కాపాడుకుందినా నేనంటే కాపాడుకుంటావు అంటున్నాడు. మొదట వెళ్ళమన్నాడు. మరలా దావీదుకు ఒక సమాచారం వినబడినప్పుడు మరలా ఏమంటే దావీదు దేవుని దగ్గరకు వచ్చాడు. దేవుని దగ్గరకు వస్తే దేవుని దగ్గరికి ప్రార్థన చేస్తున్నాడు. ఇది కుదరదు, ప్రార్థన చేయాల్సిందే. ఏమని? మొదట ఏం చేశాడు? విచారణ చేశాడు. తర్వాత ఏం చేస్తున్నాడు? దావీదు ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు? మొదటి విచారణ ఫిలిష్తీయుల గురించే చేశాడు. ఆహారం గురించి, నేను వెళ్ళాలా, సమకూర్చుకోవాలా వద్దా, ఇది అడగటానికే దేవుని దగ్గర విచారణ చేశాడు. కానీ ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు దావీదు? మొదటిసారి విచారణ చేసిన దావీదు రెండోసారి ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు? మొదటిసారి విచారణ చేసినప్పుడు ఫిలిష్తీయులు ఉన్నారు, రెండోసారి ప్రార్థన చేస్తున్నప్పుడు ఎవరు ఉన్నారు? సౌలు ఉన్నాడు. మరి ఫిలిష్తీయుల విషయమై విచారణ చేసినప్పుడు దేవుడు వెళ్ళమన్నప్పుడు సౌలు విషయమై దేవుడు ఎందుకు వద్దన్నాడు? సౌలు ఇట్లా వస్తున్నాడు, మళ్ళీ వెళ్ళమంటావా వద్దని దేవుని అడిగితే దేవుడు ఎందుకు వద్దన్నాడు?
మొట్టమొదటేమో దేవుడు వెళ్ళమని చెప్పాడు, తర్వాత దేవుడు ఎందుకు వద్దన్నాడు? మొట్టమొదట ఫిలిప్తీయుల విషయంలో వెళ్ళమన్నాడు, తర్వాత సౌలు విషయంలో దేవుడు వద్దన్నాడు. సౌలు విషయంలో దేవుడు ఎందుకు వద్దన్నాడు అంటే కొన్ని విషయాలు ఉన్నాయి. వాటిని మనం ధ్యానించే మునుపు ప్రభు నడిపింపుగా చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడివైన దేవ, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనాలు. ఈ యొక్క రాత్రికాల సమయంలో నీ సన్నిధిలోకి వస్తున్నాను తండ్రి. సంఘంగా నీ ప్రజలుగా చేరి నీ సన్నిధిలోకి వచ్చి ప్రభా కొన్ని మాటలు ధ్యానించబోతున్న సాయం చేయండి. నిలబడేవాడిని నేనైనా నిలబెట్టేది మీరు, మాట్లాడేవాడిని నేనైనా మాట్లాడించేది మీరు, నాలో ఆత్మ ఉన్నప్పటికీ ఆత్మను అభిషేకించేది మీరు. ప్రజల మీ వారు వాక్యం ఇది నిష్ప్రయోజకమైన వాడిని ఇక్కడ కూర్చున్న నీ ప్రజలకు వాక్యం అందిస్తాను కూడా అర్హత లేని వాడిని క్షమించండి. దాసుడు యజమానుడి వైపు చూసినట్లు, దాసురాలు యజమానురాలి వైపు చూసినట్లు మా కనులు మీ వైపు వీక్షిస్తుండగా మీరే సహాయం అనుగ్రహించి మేము పొందండి. నాతో మాతో మీరు మాట్లాడమని, మా తప్పులు క్షమించమని, ఈ దినమున ప్రభా ఈ పరిచర్య అంతా దీవించి శత్రువు సిగ్గుని మయం తెచ్చుకోమని, నాతో మాట్లాడి మాలో ఉండ బలం క్షమించి సరిచేయమని, దేవా మాలో ఉండ తప్పులు కూడా క్షమించి సరిచేయమని, మేము నిష్ప్రయోజకమైన వారిని క్షమించండి. మా చూపులు, తలంపులు, ఆలోచన, మాటల ద్వారా, శరీరానుసారం క్రియల ద్వారా ఎన్నో విషయాల్లో దారి తప్పిపోయిన వారిని క్షమించి రుణాన్ని తీర్పులో రాకుండా కాపాడమని, నాతో మాతో మీరు మాట్లాడమని, ఈ దినము నీ పరిచర్య అంతా దీవించమని, ప్రభా నీ వాక్య వెలుగులో మమ్మల్ని నడిపించమని. దావీదు యొక్క జీవితంలో మొదటి విచారణ చేస్తూ వచ్చాడు ఫిలిప్తీయుల విషయమై, మీరు వెళ్ళమన్నారు. తర్వాత ప్రభా మరి సౌలు విషయమై ప్రార్థన చేస్తూ వచ్చారు, కానీ సౌలు విషయమై దావీదు ప్రార్థన చేస్తూ వచ్చారు కదా, వచ్చాడు. ఆయన ప్రభా మీరు సమాధానం వద్దన్నారు. సమాధానం ఇవ్వలేదంటేనే దేవా మరి వద్దనటమే మీ సమాధానం, అది సమాధానం ఇచ్చారు వద్దని. కారణం ఏంటి? ఒకప్పుడు దావీదుకి సమాధానం ఇచ్చిన దేవుడే వెంబటే మరలా ఎందుకు వద్దన్నారు మీరు? వాటి విషయమే మేము ధ్యానించబోతున్నాం. ఇక్కడ కూర్చున్న ప్రజలకు వాక్యం ధ్యానిస్తానికి జ్ఞానం లేనివాడిని, మానవుని జ్ఞానం సరిపోదని ఒప్పుకుంటున్నా. నీ పరలోక జ్ఞానం అనుగ్రహించి మహిమ పొందని, నాతో మాతో మీరు మాట్లాడమని, దయగల హస్తములకు అభిజ్యోతి ముందున్న సాయంతో దీవించమని మీ నడిపింపుని కోరుకుంటూ వచ్చిన ప్రజలను బట్టి వందనాలు. ఇంకా రావాల్సిన వారిని త్వరపెట్టి తీసుకురండి. అశ్రద్ధ కలిగిన వారితో మీరు మాట్లాడండి, సంధించండి, దర్శించండి. వారందరికీ మారుమనసు దయచేయమని ప్రార్థిస్తూ ముందున్న సమయంతో దీవించమని మీ నడిపింపుని కోరుకుంటూ మాతో మాట్లాడమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట శ్వాసంతో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ఒక్కొక్క మాట రాయబడుతూ వచ్చింది. ఏమని రాయబడుతూ వచ్చిందంటే, మొదటి సమూయేలు గ్రంథము 23వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 23వ అధ్యాయము 10, 11, 12 వచనాల్లో దావీదు యొక్క ప్రార్థనా జీవితాన్ని మనం చూస్తున్నాం. ఎవరి గురించి? దావీదు మొదటి ప్రార్థన చేసే మొదటి విచారణ చేశాడు. దేవుడు వెళ్ళమన్నాడు. ఎవరి నిమిత్తమే విచారణ చేశాడు? ఫిలిప్తీయుల కొరకు. అంటే ఫిలిప్తీయుల కొరకు ఎందుకని అంటున్నాడంటే, కెయిలా మీద మరి ఫిలిప్తీయులు వచ్చి మరి ఏవైతే ఉంటే ధాన్యం తీసుకొంచున్నారని తెలిసినప్పుడు దావీదు, నేను వెళ్ళి ఈ ఫిలిప్తీయులను హతము చేయుదునా అని యెహోవా వద్ద విచారణ చేయగా, యెహోవా నీ వెళ్ళి ఫిలిప్తీయులను హతము చేసి కెయ్యూలాలను రక్షించమని దావీదునకు సెలవిచ్చాను. అంటే అర్థం ఏంటి? మొట్టమొదటి విచారణ చేశాడు. ఎవరి నిమిత్తమే? ఫిలిప్తీయుల్ని హతము చేయడానికి కెయిలాలో ఉండేటువంటి ప్రజల కొరకు. కెయిలాలో ఉన్న ప్రజలు ఫిలిప్తీయులను హతము చేసి ఆ ప్రజలు, కెయిలాలో ఉన్న ప్రజల యొక్క ధాన్యం నేను కాపాడగలను అని దేవుని దగ్గర విచారణ చేశాడు. నువ్వు కాపాడతావు అని చెప్పి దేవుడు చెప్పాడు. మరలా ఇంకో సమాచారం వచ్చింది ఎమ్మటే, అయ్యా నువ్వు వెళ్తున్నావు, నీ వెనక నీ మామ వస్తున్నాడు, నీకు దరిద్రం కొద్దీ, మరి వెనకాల కూడా ఉంటాడయ్యా, ఏం చేస్తావు అని చెప్పి అడిగాడు. వెనకాల నీ మామ ఉంటాడు, నువ్వు మంచి పని చేయడానికి వెళ్తున్నావు, నీ వెనకాల గోతులు తీసేవాడు ఉంటాడు, ఏం చేయమంటావు? అప్పుడు దావీదు ఏం చేస్తాడంటే, ఓహో మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళాల్సిందే, ఇది విచారణ చేస్తే అయ్యేది కాదు, ప్రార్థన గట్టిగా చేయాలి అని చెప్పి దేవుని దగ్గరికి వెళ్ళాడు. ప్రార్థన చేస్తున్నాడు. 23వ అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథం 10, 11, 12 వచనాల్లో దావీదు యొక్క ప్రార్థన కనపడుతుంది. సో మొట్టమొదటి ఫిలిప్తీయుల విషయంలో విచారణ చేసిన దావీదు ఇంకా సౌలు విషయంలో ఎందుకు ప్రార్థన చేస్తున్నాడంటే ఒక 5 అనుభవాలు చూడొచ్చు. దాంట్లో మొదటి మాట ఏంటంటే, రండి దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే మొదటి సమూయేలు గ్రంథము 23వ అధ్యాయం 11 వచనం. మొదటి సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం 11 వచనం. మొదటి సమూయేలు గ్రంథము 23వ అధ్యాయము 11 వచనం. కెయిలా జనులు నన్ను అతని చేతికి అప్పగింతురా, నీ దాసునైన నాకు వినబడినట్లు సౌలు దిగివచ్చిన ఇశ్రాయేలీయుల దేవా యెహోవా దయచేసి నీ దాసునైన నాకు దాన్ని తెలియజేయమని ప్రార్థింపగా అతడు దిగివచ్చునని యెహోవా సెలవిచ్చాను. దావీదు ఏం చేస్తున్నాడు? ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడు? సౌలు కొరకు. సౌలు నిజంగా నా కొరకు దిగి వస్తున్నాడా అంటే, నా కొరకు నేనేమో కెయిలాలో ఉన్న ప్రజలకు మంచి చేయడానికి వెళ్తున్నా, వాళ్ళకి ఆత్మీయ ఆహారాన్ని సమృద్ధిగా పెట్టడానికి వెళ్తున్నా, వాళ్ళకి పుష్టికరమైన ఆహారం పెట్టడానికి వెళ్తున్నా. ఇప్పటి వరకు వాళ్ళు తిన్న ఆహారం చూడగా బలము లేని ఆహారం, పుష్టికరమైన విధానంలో లేని ఆహారం. ఇంకా చూసినట్టే
ఆరోగ్యం ఇవ్వనటువంటి ఆహారాన్ని తింటూ వచ్చారు. ఇప్పుడు నేను వెళ్తున్నా, ఆరోగ్యాన్ని ఇచ్చేది, పుష్టికరమైనది, బలమైనది, దృఢమైనటువంటి ఆహారం వాళ్ళకి పెట్టాలని ముంగడికి వెళ్తున్నా. అది భౌతికమైన ఆహారమా, ఆత్మీయ ఆహారం అన్నది తర్వాత. నేను వెళ్తున్నా, ఏం చేయమంటావు అన్నప్పుడు మొట్టమొదటి దేవుడు వెళ్ళమన్నాడు, పుష్టికరమైనది, ఆరోగ్యకరమైనది, బలవంతమైనది, ఇంకా శ్రేష్టకరమైన ఆహారం వాళ్ళకి పెట్టమని దేవుడు పంపించి చెబుతున్నాడు. తర్వాత విషయం మారిపోతుంది. ఎమ్మటే కొంత సమయానికి దావీదు మరలా దేవుని దగ్గర వచ్చి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? సౌలు నా కొరకు దిగి వస్తున్నాడంట. ఏంటి మరి పరిస్థితి? నేనేమో ప్రజలకు ఆత్మీయ ఆహారం, భౌతికమైన ఆహారం పెట్టడానికి వెళ్తున్నాను, సౌలు నా కొరకు దిగి వస్తున్నాడు. ఏంటి రాజా ఇది కరెక్టా? మరి ఏం చేయమంటావు నన్ను? ఇప్పుడు ఏం కావాలో నాకు చెప్పు, నేను ఇప్పుడు ఏం చేయాలా? ఇప్పుడు సౌలు వస్తున్నాడని తెలిస్తే ఒకవేళ సౌలు చేతుల నుంచి నువ్వు కాపాడతావా, లేదా నన్ను వెళ్ళమంటావా వద్దా? నేను ప్రజలకు ఆహారం పెట్టాలి, దాని నిమిత్తమే నన్ను వెళ్ళమంటావా వద్దా అని దేవుని దగ్గర ప్రార్థించగా దేవుడు ఏమంటున్నాడు? ఇదిగో చూడు దావీదు, నిజంగానే సౌలు దిగి వస్తున్నాడు, అతడు దిగి వచ్చినని యెహోవా సెలవిచ్చెను. దావీదు ప్రార్థన చేయగా దేవుడు ఏమన్నాడు? అతడు దిగి వస్తున్నాడు. సౌలు ఖచ్చితంగా దిగి వస్తున్నాడు కాబట్టి నువ్వు వెళ్ళొద్దు. ఇప్పుడు నువ్వు వెళ్తే నీకు నష్టమే కలిగిద్ది కానీ మేలు జరగదు. ఇప్పుడు నువ్వు వెళ్తే నీకు కష్టమే కానీ నష్టమే కానీ మేలు జరగదు. దావీదుకి దేవుడు స్పష్టంగా చెబుతున్నాడు. మనతో దేవుడు మాట్లాడడు, దావీదుతో దేవుడు మాట్లాడతాడు. మనతో ఎందుకు మాట్లాడడు? దావీదు వలె మనం లేం. దావీదు ఎలాంటి వాడు? హృదయానుసారుడు. తప్పులుంటే అమ్మటే సరి చేసుకుంటాడు. ఏదైనా తప్పులు ఉన్నప్పుడు దావీదు ఒక తప్పు చేశాడు, నాతాను ప్రవక్త ద్వారా చెప్పాడు, ఓ సేవకుడి ద్వారా చెప్పాడు అనుకోండి. చెప్పినప్పుడు ఏం చేశాడు దావీదు? నాకు చెప్పే అంత తోడు అని అడిగాడా? నువ్వు నాకు చెప్పే స్టేజ్ నీకు ఉందా అని అడిగాడా? లేదు. ఏం చేశాడు? ఎమ్మటే దేవుని సన్నిధిలో తన జీవితాన్ని ఒప్పుకుంటూ వచ్చాడు. మనం చూస్తూ వచ్చాం 2 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయంలో దావీదు యొక్క ప్రార్థన మనం చూస్తూ వస్తున్నాం. ఏమంటాడు దావీదు? అయ్యా, అట్టి పాపం చేసిన వాడును నేనే పాపం చేసినాను ఒప్పుకోవడం ద్వారా దావీదు యొక్క జీవితం మార్పు ఉంది. సో దావీదు ఎలాంటి వాడంటే, దావీదు తప్పు ఉందని దేవుడు తెలియపరిచినప్పుడు వాక్య వెలుగులో సరి చేసుకుంటాడు. 2 దావీదు దేవునికి హృదయానుసరుడు. అందుకు దేవుడు దావీదు కొరకు మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు. మనతో ఎందుకు మాట్లాడాడంటే మనం చెప్పిన వాక్య ప్రకారం సరి చేసుకోము. రెండోదిగా దేవునికి హృదయానుసారులుగా ఉండలేం. దేవుని హృదయం ఏముందో అటువంటి హృదయం మనం కలిగి భూమి మీద జీవించలేం. సో అందుకని దేవుడు మనతో మాట్లాడటానికి కష్టం. దావీదుతో మాట్లాడిన విధానం చూడగా శ్రేష్టకరమైన విధానంలో మాట్లాడాడు. ఏమని? సౌలు వస్తున్నాడు, ఫిలిష్తీయులకు ఆహారం పెట్టాలి, మరి నేను ఏం చేయమంటావు? నువ్వు వెళ్ళొద్దు దావీదు, వెళ్ళొద్దు అంటే వివరంగా వెళ్ళొద్దు అన్నట్టు చెబుతున్నాడు. ఏంటంటే అతడు దిగు వస్తున్నాడు. సౌలు అయితే దిగు వస్తున్నాడు, అది వాస్తవం. నీ కొరకే వస్తున్నాడు సౌలు. నీకు నష్టం చేయటానికి, నీకు కీడు చేయటానికి, నీకు హాని చేయటానికి, నీకు కష్టం కలిగించడానికి, నిన్ను ఇబ్బంది పెట్టడానికే సౌలు దిగు వస్తున్నాడు. మరేం చేయమంటావు? ప్రభా? మౌనంగా ఉండటం కొంచెంసేపు మంచిది. సరే, అక్కడి నుండి 14వ వచనం చదివితే దావీదు 13వ వచనంలో ఎక్కడికి పోగలరో అక్కడికి వెళ్ళిపోయారంట. ఎక్కడికైతే పోగలరో అక్కడికి వెళ్ళిపోతూ వచ్చారంట వాళ్ళు. ఎక్కడికి పోగలరు? ఏ ప్రాంతంలో అయితే తప్పించుకోగలరు అక్కడ దాకా. ఇదే మాట. దీనికి సుదీర్ఘమైన మాట మరొక విషయం ఉంది. ఏంటో తెలుసా? లోతు గురించి. లోతుని సదోమ గొమొర్రా పట్టణం నుండి దేవదూతలు బయటికి తీసుకొచ్చిన తర్వాత ఏమంటారు? నువ్వు వెనక్కి తిరగకోకుండా నువ్వు పారిపోమంటారు. నువ్వు పోగలిగినంత దూరం వెళ్ళి నువ్వు కాపాడుకోమన్నప్పుడు లోతు ఏమంటాడు? అయ్యా, నేను దూరపు కొండల దగ్గరికి అక్కడికి ఆ ప్రాంతాలకు పరిగెత్తలేను, కానీ ఇదిగో ఇక్కడ చిన్న పట్టణం ఉంది, ఆ సోయార్లోకి నేను వెళ్తానంటాడు. సరిపో నువ్వు పోగలిగినంత దూరం నువ్వు కాపాడబడతావు అంటాడు. అదే విషయంలో దావీదు కూడా పోగలిగినంత ప్రాంతంలో తన ప్రజలు వెళ్ళిపోతూ వచ్చారు, కాపాడబడుతూ వచ్చారు. అయితే ఒక్క విషయం ఏంటంటే, దావీదు మొట్టమొదటిగా దేవుని దగ్గర విచారణ చేసినప్పుడు దేవుడు వెళ్ళమన్నాడు. రెండోసారి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎందుకు వద్దన్నాడంటే, మొట్టమొదటి విచారణ చేసినప్పుడు ప్రజల క్షేమం, ప్రజలకి ఆత్మీయ ఆహారం, భౌతికమైన ఆహారం పెట్టడానికి దావీదు వెళ్తున్నాడు కాబట్టి దాన్ని కాపాడటానికి దేవుడు వెళ్ళమన్నాడు. ఇప్పుడేం జరుగుతుంది? సౌలే దావీదు కొరకు వస్తున్నాడు, అంటే సౌలు కీడు రాబోతుంది. సో దేవుడు ఏమన్నాడు? అతను నీ కోసమే దిగి వస్తున్నాడు. సో దావీదు యొక్క జీవితంలో నష్టపరచడానికి సౌలు సొంత రక్త సంబంధికుడు, బయటోడు కూడా కాదు, సొంత మామే దిగి వచ్చి దావీదును నష్టపరుస్తూ వచ్చాడు. ఇది మొదటి మాట. నష్టపరచడానికి దిగి వచ్చాడు దావీదు. అయినా దేవుని సన్నిధిలో ప్రార్థించడం ద్వారా దావీదు తప్పించబడుతూ వచ్చాడు.
నష్టం చేయటానికి సౌలు సొంత బంధువే, ఓ రకంగా చెప్పాలంటే మామే, అంటే ఎవరు? రక్త సంబంధికుడే. అంటే అంత రక్త సంబంధికుడే నష్టం చేయడానికి దిగి వచ్చినప్పుడు దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థించుకోవడం ద్వారా తప్పించబడుతూ వచ్చాడు. ఇది మొదటిది. రెండోదిగా చూద్దానండి. మొదటి సమూయేలు గ్రంథము 23వ అధ్యాయం 9వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం 9వ వచనం. సౌలు తనకు కీడు చేయను ఉద్దేశించుచున్నాడని దావీదు ఎరిగి యాజకుడైన అబ్యాతారును ఏఫోదును తెమ్మనెను. రెండవ మాట ఇక్కడ రాబడిన మాట ఏంటంటే, సౌలు దావీదుకి ఏం చేస్తున్నాడు? కీడు చేయని ఉద్దేశిస్తున్నారంట. ఎవరితో? ఇక్కడ రాయబడిన మాట 8వ వచనం చివరిలో రాయబడుతూ వచ్చింది, జనులందరినీ పిలువనంపి. ఎవరితో? ప్రజలందరినీ దగ్గర తీసుకున్నాడు. ప్రజలందరినీ దగ్గర తీసుకుని ఏం చేస్తున్నాడు? దావీదుకి కీడు చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. దావీదుకి కీడు చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. దావీదు దేవుని సన్నిధిలో రెండోసారి ఎందుకు ప్రార్థన చేశాడు తెలుసా? మొదటిసారి విజ్ఞాపన చేసిన దావీదు దేవుడు వెళ్ళమన్నాడు మొదటిసారి విజ్ఞాపన చేసినప్పుడు. రెండోసారి ప్రార్థన చేశాడు, విజ్ఞాపన కాదు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎందుకు వద్దన్నాడు? ఒకటి, తన రక్త సంబంధికుడు తనకు హాని చేయడానికి వస్తున్నాడు కాబట్టి, అయ్యా అతను నీ కొరకు దిగి వస్తున్నాడని చెప్పాడు కాబట్టి కాపాడుకోవడానికి దేవుడు వెళ్ళొద్దని చెప్పాడు. రెండు, సౌలు నీ రక్త సంబంధికుడు అయినప్పటికీ నీకు కీడు చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఏం చేయడానికి ఇష్టపడుతున్నాడు? కీడు. కానీ సౌలు నీ కీడు చేయడానికి ఇష్టపడుతున్నాడు. తానే కాదు, తనతో పాటు అనేక మంది ప్రజల్ని మనం 8వ వచనంలో చదువుతున్న చివరిలో జనులందరినీ పోగు చేశాడంట. దేని కొరకు? సౌలు దావీదు కీడు చేయడానికి. సౌలు ఎవరికి చేస్తున్నాడు? దావీదుకి కీడు చేయడానికి జనులందరినీ పోగు చేశాడంట. దావీదు ఎవరు? దేవుని ద్వారా అభిషేకించబడిన వ్యక్తి. ఎవరు? దేవుని ద్వారా అభిషేకించబడినవాడు. అభిషేకించబడిన వాడికి కీడు చేస్తే దేవుడు ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. ఎప్పటికి ఒప్పుకోడు. దేవుని ద్వారా అభిషేకించబడిన ఒక వ్యక్తికి ఒక మానవుడు కీడు చేస్తే దేవుడు అన్నట్టు కూడా ఇష్టపడ్డు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్లయితే కీడు చేయడానికి వస్తున్నాడు దావీదుకి. దావీదు ఎవరంటే ఒక అభిషేకించబడినవాడు, దేవుని ద్వారా ఏర్పరచబడినవాడు, దేవుని ద్వారా ఎన్నుకోబడినవాడు, దేవుని ద్వారా నియమించబడినవాడు. అటువంటి దావీదుకి కీడు చేయడానికి సౌలు జనానందరినీ పోగు చేసుకుని వస్తున్నాడు. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, నిజంగా సౌలు వస్తుంది నీ కోసం కీడు చేయడానికే. ఒకటి, అతడు నీకు నష్టం చేయడానికి దిగి వస్తున్నాడు. రెండు, ఎందుకు దిగి వస్తున్నాడు? నీకు నీ ప్రజలకు నష్టం చేయడానికి దిగి వస్తున్నాడు. రెండు, ఎందుకు వస్తున్నాడు అతడు? ఒకటి, నీకు నష్టం చేయడానికి దిగి వస్తున్నాడు. రెండు, కీడు చేయటానికి. ఎవరు ఈయన? సొంత మామే, రక్త సంబంధికుడే కీడు చేయటానికి చూస్తున్నాడు. కీడు చేయటానికి చూసినప్పుడు ఏం జరుగుతుంది? దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థించడం ద్వారా జరుగుతున్న కీడు నుండి తప్పించబడ్డాడు. ఎవరు తప్పించబడ్డారు? దావీదు. సౌలు ఎందుకు వస్తున్నాడు? నాశనం చేయటానికి. లైట్ ఉండటం. దావీదు ఎందుకు వస్తున్నాడు? క్షమించండి, సౌలు ఎందుకు వస్తున్నాడు? ఫస్ట్, నాశనం చేయడానికి దిగి వస్తున్నాడు. రెండు, కీడు చేయడానికి దిగి వస్తున్నాడు. మూడు, దావీదు ఎందుకు దిగి వస్తున్నాడు? ఇంకో లైట్ ఇంటికాడ ఛార్జింగ్ పెట్టుందన్న, సరే ఇది పెట్టేసాం. కాబట్టి రేపు అది కూడా ఒకసారి ఇంటికి ఒక అవకాశం ఉంటే ఇంటికాడ ఉంది లైట్ తెచ్చేసాడు, పెట్టేసాడు మందిరంలో, మళ్ళీ మన దగ్గర లేకుండా. కాబట్టి రెండోదిగా చూస్తున్నట్లయితే మొట్టమొదటిగా దావీదు ఎందుకు దిగి వస్తున్నాడు? క్షమించండి, సౌలు ఎందుకు దిగి వస్తున్నాడు? నాశనం చేయడానికి. రెండు, ఇటు పెట్టాను, అటు కాదు. రెండోదిగా చూస్తున్నట్లయితే సౌలు ఎందుకు దిగి వస్తున్నాడు? కీడు చేయడానికి. ఎవరికి కీడు చేయడానికి? రక్త సంబంధికుడికి, యెహోవా చేత అభిషేకించబడిన వాడికి కీడు చేయడానికి దిగి వస్తున్నాడు. మూడు, రండి మొదటి సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం 8వ వచనం. మొదటి సమూయేలు గ్రంథము 23వ అధ్యాయం 8వ వచనం. దావీదు కెయీలాలకు వచ్చిన సంగతి సౌలు విని దావీదు ద్వారములను అడ్డ గడులను గల పట్టణములో ప్రవేశించి అందులో ముయ్యబడి ఉన్నాడు.
దేవుడు అతన్ని నా చేతికి అప్పగించి చున్నాడు అనుకొని ఏం చేస్తున్నాడు? 8 వచనం, క్షమించండి 8. కాబట్టి సౌలు కైలాలకు పోయి దావీదును అతని జనులు మొట్టంపవాలని జనులందరినీ యుద్ధమునకు పిలవనంపెను. ఒకటేమో నాశనం చేయడానికి జనులందరినీ పిలిచాడు, 2 కీడు చేయడానికి, 3 యుద్ధం చేయడానికి. దేనికి? యుద్ధం చేయడానికి. ఎవరికి యుద్ధం చేయడానికి? ఎవరితో? దావీదు. అసలు దావీదు ఎవరు? సర్వోన్నతుడైన దేవుని యొక్క హృదయానుసరుడు, సర్వోన్నతుడైన దేవుని యొక్క హృదయానుసరుడు, లేదా దేవునికి ఇష్టడైన వాడు అని కూడా మనం చెప్పొచ్చు. అర్థమవుతుందండి? అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతన్ని తప్పించేదని బైబిల్ రాబడుతుంది. దావీదు ఎవరు? దేవుని ప్రేమిస్తున్నవాడు, దేవునికి ఇష్టడైన వాడు, దేవునికి హృదయానుసారుడు. ఇంకా చెప్పాలంటే దేవుని ద్వారా ఏర్పరచబడినవాడు, ఇంకా చెప్పాలంటే దేవుని ద్వారా అభిషేకించబడినవాడు, ఇంకా చెప్పాలంటే దేవుని ద్వారా గణపరచబడినవాడు. ఇటువంటి స్థితిలో ఉన్న దావీదుని సౌలు ఏం చేస్తున్నాడు? సౌలు యుద్ధం చేయడానికి వస్తున్నాడు. ఎవరితో యుద్ధం చేస్తున్నాడు? అభిషేకించబడిన వాడితో. ఎవరితో? ఏర్పరచబడిన వాడితో. ఎవరితో? దేవుని పిలుపు నొందిన వాడితో. ఎవరితో? దేవుని చిత్తాన్ని కనుగొంటున్న వ్యక్తితో. ఎవరితో? దేవుని సన్నిధిలో దేవుని సన్నిధిలో హృదయానుసారుడిగా ఉండేవాడితో. దావీదు యుద్ధం చేయడానికి వస్తుంటే యెషయా గ్రంథంలో ఒక మాట రాయబడుతూ వచ్చింది, నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధెలదు. ఆ మాట దావీదు పక్షాన్ని నెరవేర్చబడుతుంది. దావీదుకి విరోధంగా సౌలు నియమించబడుతూ వచ్చాడు. నియమించబడుతూ దేవుడు నియమించాల, తనంతట తాను నియమించుకుంటూ వచ్చాడు. దావీదుకి విరోధంగా సౌలు నియమించబడినప్పటికీ, తనకు తాను నియమించుకున్నప్పటికీ, తాను అనేకులు సమకూర్చి దావీదు మీద యుద్ధం చేయడానికి వచ్చినప్పటికీ, దావీదు చేస్తున్న ప్రాముఖ్యమైన పని ఏంటంటే, 1 నాశనం చేయడానికి వచ్చినప్పుడు ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. 2 కీడు చేయడానికి వచ్చినప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. 3 ఏం చేస్తున్నాడు? యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు దాని విషయంలో కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, సౌలు ఇట్లాంటి స్థితిలో ఉన్నాడు, యుద్ధం చేయడానికి వస్తున్నాడు, మరి ఏం చేయమంటావు? ఈ యుద్ధంలో నేను ఓడిపోతానా? ఈ యుద్ధంలో దావీదు నన్ను పట్టుకుంటాడా? ఈ యుద్ధంలో నాకు నష్టం వస్తుందా అని దేవుని దగ్గర విచారం చేశాడు. ఈ యుద్ధంలో నేను నా ప్రజలు నష్టపోతామా? ఈ యుద్ధంలో నాకు ఇచ్చిన ప్రజలందరూ నష్టపోయే స్థితిలో ఉన్నామా? చెప్పు ప్రభు అని దేవుని సన్నిధిలో మొరపెట్టగా దేవుడు దావీదుకి ఇచ్చిన సమాధానం గొప్పది. తద్వారానే దావీదు యొక్క ప్రార్థన దేవుడు విని యుద్ధమే జరగకోకుండా దేవుడు ఆపేశాడు. ఏం చేశాడు? యుద్ధం చేయడానికి మొదలేశాడు సౌలు. అసలు ఈ దావీదు ఎవరు? రక్త సంబంధికుడు దేవునికి ఎందుకు ప్రార్థన చేశాడు? తన నిమిత్తమే. నాశనం చేయడానికి దిగొచ్చాడు, కీడు చేయడానికి దిగొచ్చాడు, యుద్ధం చేయడానికి వస్తున్నాడు. ఎవరితో యుద్ధం చేస్తున్నాడు? సొంత అల్లుడితోనే, తన రక్త సంబంధికుడితోనే, ఒక రకంగా చెప్పాలంటే తన ఆత్మీయుడితోనే యుద్ధం చేస్తున్నాడు. ఒకప్పుడు అతనే కాపాడితేనే కాపాడబడ్డాడు, ఒకప్పుడు అతను నిలబడబట్టే కాపాడబడుతూ వచ్చాడు, ఒకప్పుడు సాతాన్ని జయించడానికి ఒక మూల స్తంభంగా అతను ఉంటూ వచ్చాడు. ఇప్పుడు ఎలా ఉన్నాడు? తన జీవితం అంటే ఉల్టాపల్టా అయిపోయింది. సౌలు అజ్ఞానంలో జీవిస్తున్నాడు. జ్ఞానం పోయింది, దేవుని అభిషేకం పోయింది. దేవుని ద్వారా ఏ అభిషేకాన్ని పొందాడు? మొత్తం పోగొట్టుకున్నాడు. ఎందుకు? ఒకే ఒక కారణం, విషపు చూపు. తన చూపే కరెక్ట్గా లేదు. ఎవరి మీద? దావీదు మీద. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయాన్ని మనం చదివితే 18వ అధ్యాయంలో క్లియర్గా ఉంటుంది. 18వ అధ్యాయం 7, 8, 9 వచనాలు చదివితే అక్కడ ఉంటుంది. అందుకే దేవుని అభిషేకాన్ని పోగొట్టుకున్నాడు. 1 విషపు చూపును బట్టి, 2 అసూయను బట్టి, వీటన్నిటిని బట్టి ఏం జరుగుతూ వచ్చిందంటే దేవుడిచ్చిన అభిషేకాన్ని పోగొట్టుకున్నాడు. కానీ రాజుగానే ఉంటూ వచ్చాడు. అయితే దావీదుకి ఇచ్చిన దేవుని ఆశీర్వాదాలు సౌలు గ్రహించలేకపోతున్నాడు. అందుకే ఏం చేస్తున్నాడు? మొట్టమొదటిగా నాశనం చేయడానికి వచ్చాడు, 2 కీడు చేయడానికి ఉద్దేశిస్తున్నాడు, 3వదిగా చూసినట్లయితే యుద్ధం చేయబోతున్నాడు దావీదుతో. తనొక్కడి వల్లే కాదని అనేక మందిని సమకూర్చుకుంటూ వచ్చాడు. ఏం చేస్తూ వచ్చాడు? అనేక మందిని. 8వ వచనం చదివితే ఏం రాయబడుతూ వచ్చింది? జనులందరిని యుద్ధమునకు దావీదును 8వ వచనం, దావీదును అతని జనులను ముట్టడింపవలనని జనులందరిని యుద్ధమునకు పిలువనంపాను. దావీదును అతని జనులను. అసలు పిచ్చిబట్టినట్టుంది సౌలుకి పూర్తిగా. దేవుని ఆత్మవే పిచ్చిబట్టినట్టుంది. సౌలుకి దావీదు ఏమవుతాడో కూడా అర్థం చేసుకోలేని స్థితిలో ఉండిపోయాడు. దావీదు ఏమవుతాడు? సొంత అల్లుడు, దేవుని ద్వారా అభిషేకించబడినవాడు, యెహోవా యుద్ధాలు జరిగించేవాడని పేరు కూడా ఉంది. అంత గొప్ప వాడైన దావీదు మీదకి
ఎంత అజ్ఞానంగా వెళ్తున్నాడంటే యుద్ధం చేయడానికి. ఓ మాట గుర్తుపెట్టుకోండి, అభిషేకించబడినవాడే అభిషేకాన్ని కోల్పోయినవాడు కోల్పోయినట్లే. దావీదే, సౌలు సౌలే. మరలా చెబుతున్నా గుర్తుపెట్టుకోండి, సౌలు దావీదుకి అప్పగించబడ్డాడు. గుర్తుపెట్టుకోండి, దావీదు చేతిలోకి సౌలు వచ్చాడు, కానీ సౌలు చేతిలోకి దావీదు ఎప్పుడు అప్పగించబడ్డా? సౌలు చేతిలోకి అప్పగించబడ్డా? ఎప్పుడు లేదు. దావీదుకే అప్పగించబడ్డాడు, కానీ దావీదు చంపాడా? లేదు. చిన్న వస్త్రాన్ని కోసినందుకే చాలా బాధపడుతూ వచ్చాడు. అంటే దావీదు చేతికి సౌలు అప్పగించబడ్డాడు, కానీ సౌలు చేతికి దావీదు ఎప్పుడు అప్పగించబడ్డాడు? ఎందుకు? ఆయన ద్వారా అభిషేకించబడ్డాడు. కాబట్టి ప్రియులారా, అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు తనకు అప్పగించడు, అది సత్యాన్ని తెలుసుకోలేక యుద్ధానికి వెళ్తున్నాడు. దావీదు మీదకి ఎంతో యుద్ధం చేస్తున్నాడు. యుద్ధం చేయడానికి ప్రయత్నించిన సౌలు ప్రజలందరినీ సమకూర్చుకున్నాడు. ఫిలిప్తీలు వచ్చిన ప్రాంతంలోకి, కేయిలాలు అనే ప్రాంతంలోకి యుద్ధానికి వెళ్తున్నాడు. ఎవరి కొరకు? ఫిలిప్తీల మీద చేయడానికి కాదు. ఇక్కడ విచిత్రం చూడండి, శాతానుడి మీద, శత్రువుల మీద యుద్ధం చేయడానికి కాదు, అయిన వాడి మీద యుద్ధం చేయడానికి వెళ్తున్నాడు. ఎంత విచిత్రం తెలుసా? అసలు శత్రువు ఎవరు? ఫిలిప్తీయుడు. ఒకప్పుడు ఈ ఫిలిప్తీలే ఇశ్రాయేలు ప్రజలను చంపడానికి వచ్చిన 17వ అధ్యాయంలో. మరి ఇప్పుడు సౌలు ఎవరి మీదకి వెళ్ళాలా? ఫిలిప్తీయుల మీదకి వెళ్ళాలి. మరి ఎవరి మీదకి వెళ్తున్నాడు? దావీదు. ఎంత అజ్ఞానంగా, ఎంత పిచ్చిలో ఉన్నాడంటే, అసలు శత్రువుని వదిలిపెట్టేసి మంచివాడిని చంపుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఎంత దారుణమో! మంచివాడి మీదకి యుద్ధానికి మొదలేశాడు. సౌలుని దేవుడు చూశాడు. ఎంత చెప్పినా మారడు. సౌలు చరిత్ర ఎలాంటిదంటే కుక్కతోక వంకర లాంటిది. ఇదే స్థితిలో మరొక ఆయన ఉన్నాడు. ఎవరైనా నిర్గమాకాండంలో ఉన్నాడు. ఎవరు? ఫరో. ఆయన స్థితి అంతే. దేవుడు ఎన్నిసార్లు మాట్లాడినా అప్పటికప్పుడే రియలైజ్ అయిపోతాడు. అప్పటికప్పుడే జీవితం మార్చుకున్నట్టు చూస్తాడు. మరలా క్షణం తర్వాత మళ్ళీ మనసు మారిపోయేది. మళ్ళా యథాస్థితే. ఇద్దరు, సౌలు కానీ ఎవరు? ఫరో. ఇద్దరికి ఒకేలాగా మరణం అయితే వచ్చేసింది. ఒకేలాగా అంటే ఆయన నీళ్ళ మునిగిపోయి చచ్చిపోయాడు, ఈయన కత్తి మీద పడి చనిపోయాడు. మరణం అయితే వచ్చింది. ఇద్దరికి ఎప్పుడు వచ్చింది? యుద్ధానికి వెళ్తున్నప్పుడే మరణం వచ్చింది. సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, సౌలు గ్రహింపు లేని స్థితిలో ఉన్నాడు. ఇప్పుడు ఆపాల్సింది దావీదు, వెళ్ళాల్సింది యుద్ధం దావీదు మీద కాదు, ఫిలిప్తీయుల దగ్గరికి వెళ్ళాలి. ఫిలిప్తీయుల దగ్గరికి వెళ్తానికి ఏం చేయాలా? దావీదుకు వర్తమానం పంపాలి. ఏమని? దావీదు, నాయన దేవుడిని నేర్పరచుకున్నాడు. ఒకనొక సందర్భంలో దావీదును చూసి సౌలు భయపడ్డాడు తెలుసా? చాలాసార్లు భయపడ్డాడు. దేవుడు దావీదు తోడేండు చూసి సౌలు భయపడినని చాలాసార్లు రాయబడుతూ వచ్చింది. మరి అటువంటి భయపడినవాడు దావీదు దగ్గర సమాచారం పంపాలి. ఏమనంటే, అక్కడికి దావీదు చెబుతున్నాడు, నేను అసలు నీకు కీడు చేయాలన్న ఆలోచన నా మనసులో లేదు, నేను నీకు నష్టం చేయాలన్న ఆలోచన నాకు మనసులో లేదు. అది నువ్వు అనుకుంటున్నావు, లేదా నీ చుట్టుపక్కల ఉండేవాళ్ళు నీకు అట్లా ప్రేరేపణ కలిగించవచ్చు. నేనైతే రాజా నీకు నష్టం చేయాలన్న ఆలోచన లేదు. ఒక కొండ మీద సౌలు ఉన్నప్పుడు చెబుతాడు, నేను నీకు నష్టం చేయాలన్న ఆలోచన నాకు లేదు. నిజంగా నేను నీకు కీడు చేయాలనుకుంటే నీ బుడ్డి ఎక్కడ ఉంది, నీ కర్ర ఎక్కడ ఉంది? నీ బుడ్డి ఎక్కడ ఉంది, నీ కర్ర ఎక్కడ ఉంది? నేను నీకు కీడు చేయాలంటే చేయొచ్చు రాజా, దేవుడు నేను నా చేతికి అప్పగించాడు, కానీ నేను కీడు చేసే స్వభావం కలిగిన వాడిని కాదు. నువ్వు నన్ను చంపాలని, నాకు నష్టం చేయాలని, నాకు ఎంతో నన్ను బాధపరచాలని ఎంతో ప్రయాసపడుతున్నావు, కానీ దేవుడు నన్ను తప్పిస్తున్నాడు. రాజా గుర్తుపెట్టుకో, నేను నీకు, దావీదు ఎప్పుడు కూడా నీకు కీడు చేయడు, నువ్వే నాకు కీడు చేస్తున్నావు. అప్పుడు మారుమూసి పొందుతాడు. ఏమంటాడు? నాయనా దావీదా, ఈ స్వరం నీదేనా? నువ్వేనా మాట్లాడుతుంది? అయ్యా దావీదో నువ్వేనా? నా కుమారుడా దావీదా అంటూ వస్తాడు. మారుమూసి వచ్చిన తర్వాత ఇంటికి పోతాడు సమాధానంగా. మళ్ళీ ఎవడో ఊతాడు చెవులో, ఇదిగో పలానా చోట ఉంటాడు దావీదు, మళ్ళీ యుద్ధాలు తీస్తున్నాడు, యుద్ధానికి మళ్ళీ రెడీ అయ్యి వెళ్ళిపోతున్నాడు. మారు మనసు పొందినంత టైం కూడా తనలో ఉంటలా, అంత జీవితాన్ని జీవిస్తున్నాడు. అంటే ఎవరి మీదకి యుద్ధంకి వెళ్తున్నాడు? దావీదు మీదకి. కానీ దేవుడు తన చేతికి అప్పగించలా. ఎందుకు? దావీదు ప్రార్థన చేసుకున్నాడు, ప్రభా మరి ఇట్లా సౌలు ఎలాంటి స్థితిలో ఉంటాడు, నా కోసం దిగు వస్తున్నాడు, నాకు కీడు చేయాలనుకుంటున్నాడు. సౌలు ఇంకేం చేయాలనుకుంటున్నాడు? నాతో యుద్ధం చేయాలనుకుంటున్నాడు, నాతో నా ప్రజలతో. ఏం చేయమంటావు? అవును, అది వాస్తవమే దావీదు. సౌలు వస్తుంది ఫిలిప్తీయుల కొరకు కాదు. సౌలు అజ్ఞానంలో ఉన్నాడు, బుద్ధిహీనతతో జీవిస్తున్నాడు, అసలు నిజాన్ని తెలుసుకోలేకపోతున్నాడు, శత్రువులతో చేయగలిపిన అనుభవంలోకి వస్తున్నాడు. ఇప్పుడు దావీదుని చంపడానికి వెళ్తున్నాడు అంటే ఫిలిప్తీయులకి సపోర్ట్ చేసినట్టే కదా. సో దావీదు గుర్తుపెట్టుకో, సౌలు అజ్ఞానంగా ఉన్నాడు. కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండి నువ్వు ఒక మార్గంలో వెళ్ళు, కాపాడబడతావు అన్నప్పుడు దేవుడు చెప్పిన వేలో వెళ్తూ వచ్చాడు.
తాను తన జనులు ఎక్కడి వరకు వెళ్ళారు? ఎక్కడికి పోగలరో అక్కడి వరకు వెళ్ళిపోయారంట. యుద్ధం జరగకోకుండా ఎక్కడి వరకైతే ఉండిద్దో అక్కడ వరకు దేవుడు దావీదుని పంపించేశాడు. పంపిస్తే ఏమైంది? ఇక యుద్ధం లేదు. ఇక యుద్ధం అన్నా జరగలా. సౌలు వెళ్ళాడు, వాడెవడో చెప్పినట్టు ఉన్నాడు, వాడి మాట ఈయన వచ్చాను, ఇక్కడ దావీదు లేడా అని మళ్ళీ వెనక్కి తిరిగి వస్తున్నాడు. ఎందుకు వెళ్ళావు? ఉండా నీకు చిక్కనవాడు దేవుడు. అడుగు మాత్రమే మరణం ఉందైనా దేవుడు చిక్కనవాల. ఎందుకు? సౌలు సౌలే, దావీదు దావీదే. సౌలు సౌలే, దావీదు దావీదే. దావీదు ఏం చేస్తున్నాడు? దేవుని ప్రజలకి ఆహారాన్ని, ఆత్మీయ ఆహారాన్ని, భౌతికమైన ఆహారాన్ని పెట్టడం ప్రయాసపడుతున్నాడు. సౌలు ఏం చేస్తున్నాడు? ఆ ఆత్మీయమైన ఆహారం పెట్టేవాడికి కీడు చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. అదే మనం చదివినటువంటి సారాంశం కూడా మనకు అర్థమవుతుంది, క్లియర్గా చేస్తూ వచ్చాడు. కాబట్టి ప్రియులారా, సౌలు ఎటువంటి యుద్ధం చేస్తాడో ఈ లోకంలో సాతానుడు మన పైన అలా చేస్తాడు. మనం మంచి చేయని, అనేకులకు ఆత్మీయ ఆహారం పెట్టని, అనేకులకి దేవుని మాటలు చెప్పని, ఏవన్నా చెప్పినా సంఘంలో ఉన్నప్పుడు మనకి సాతానుడు కీడు చేస్తాడు. అయితే మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, సౌలుని దేవుడు ఎలా క్షమించండి సౌలు దావీదుకి కీడు చేయాలనుకున్న దావీదుని సౌలు చేతి నుంచి ఎలా కాపాడాడో, సౌలు నాశనం చేయడానికి వస్తున్నాడు, కీడు చేయడానికి వస్తున్నాడు, యుద్ధం చేయడానికి వస్తున్నాడు. అయినా దేవుడు ఏం చేశాడు? సౌలు చేతిలోంచి దేవుడు దావీదుని కాపాడేశాడు. అప్పటికే సౌలుకి అర్థం కావట్లేదు దేవుడు తన దావీదు పక్షాన ఉన్నాడని. అదే రీతిలో దేవుడు మన పక్షాన కూడా ఉన్నాడు. సో మన పక్షాన నుండి మనల్ని కూడా కాపాడాలి. ఎందుకు? సాతానుడు మనకు నాశనం చేయడానికి దిగి వస్తాడు. సాతానుడు మనకు కీడు చేయడానికి దిగి వస్తాడు. సాతానుడు ఏం చేస్తాడు? మనతో యుద్ధం చేయడానికి దిగి వస్తాడు. మనం ఏం చేయాలా? ప్రార్థన. దావీదు లాంటి ప్రార్థన మనకు అవసరం. ఇది 3. 4వ విషయం చూద్దానండి. మొదటి సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం 10వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు దావీదు, ఇశ్రాయేలీయుల దేవా యెహోవా, సౌలు కేయిలాలకు వచ్చిన నన్ను బట్టి పట్టణము పాడు చేయని ఉద్దేశించున్నాడు. ఏమంటున్నాడు? సౌలు కేయిలాలకు వచ్చి నన్ను బట్టి పట్టణమును పాడు చేయని ఉద్దేశించున్నాడు. నీ దాసునైన నాకు రుడిగా తెలియబడి ఉన్నది. సో దావీదు ప్రార్థన చేసుకోవడానికి గల 4వ కారణం ఏంటంటే, విచిత్రం ఏంటి తెలుసా? ఒక మంచి పట్టణాన్ని, దావీదు కాపాడాలనుకున్న పట్టణాన్ని ఎవరు నాశనం చేస్తున్నారు? సౌలు పాడు చేయడానికి ఇష్టపడుతున్నాడు. అసలు ఆల్రెడీ ఫిలిప్తీలు వస్తుంది దానికోసం. ఫిలిప్తీలు ఎందుకు వస్తున్నారు? దేవుని ప్రజల దగ్గర కానీ, అక్కడ కేలాలో ఉండేటువంటి ప్రజల దగ్గర కానీ ధాన్యం ఉంది, అది లాక్కుని పోవడానికి వస్తున్నారు. కాపాడటానికి దావీదు వెళ్తున్నాడు. ఇప్పుడు సౌలు ఏం చేస్తున్నాడు? దావీదు ఏ పట్టణాన్ని కాపాడటానికి వెళ్తున్నాడు, ఆ పట్టణాన్ని పాడు చేయడానికి వస్తున్నాడు. అర్థమవుతుందండి? ఓ పక్కనేమో ఎదురేమో ఫిలిప్తీలు వస్తున్నారు, వెనకేమో ఎదురు ఫిలిప్తీలు వస్తున్నాడు, దావీదేమో మంచి చేయడానికి వెళ్తున్నాడు. వెనకాల ఎవరు వస్తున్నారు? మళ్ళీ నష్టం చేయడానికి సౌలు వస్తున్నాడు. అసలు చాలా విచిత్రం. దావీదు ఎక్కడ ఉన్నాడంటే రెండిటి మధ్యలో ఉన్నాడు. ఇప్పుడు దావీదు ఎక్కడ ఉన్నాడు? ఒకటేమో నష్టం చేయడానికి వస్తున్నాడు, ఒకరేమో ఉండదాన్ని ఎత్తుకుపోవడానికి వస్తున్నాడు, ప్రజలకు ఆహారం లేకుండా చేయడానికి వస్తున్నాడు. దావీదేమో ఆహారాన్ని ప్రజలకు ఇప్పించడానికి వస్తున్నాడు, ఎదురు వ్యక్తులేమో ధాన్యం తీసుకెళ్ళడానికి వస్తున్నాడు. సౌలేమో ధాన్యం ఆహారం ప్రజలకు ఇప్పించడానికి వస్తున్నాడు. ఫిలిప్తీలేమో ఎత్తుకుపోవడానికి వస్తున్నారు. సౌలు ఏం చేస్తున్నాడు? ఫిలిప్తీలతో యుద్ధం ఆడాలి సౌలు. అసలు ఒకప్పుడు శత్రువులు ఎవరు? ఇశ్రాయేల్ ప్రజలకు ఫిలిప్తీలే కదా. కానీ సౌలు ఏం చేస్తున్నాడు? దావీదుతో యుద్ధం ఆడటానికి వస్తున్నాడు. దావీదుని బట్టి ఏం చేస్తున్నాడు? పట్టణాన్ని పాడు చేయడానికి ఇష్టపడుతున్నాడు. దావీదు చెబుతున్నాడు, అయ్యా ఇది రుడిగా నాకు తెలియబడి ఉండదు. ఏమని? నన్ను బట్టి పట్టణమును పాడు చేయని ఉద్దేశించుచున్నాడు. ఏమంటాడు? కేవలం నన్ను బట్టి ఈ పట్టణాన్ని పాడు చేయడానికి ఉద్దేశిస్తున్నాడు. ఏం చేయమంటావు? అప్పుడు దావీదు దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థించగా పట్టణం పాడవట్లేదు. పట్టణము పాడవుకోకుండా అద్భుతమైన రీతిలో ఆ పట్టణాన్ని దేవుడు కాపాడుతూ వచ్చాడు. ఏం చేస్తూ వచ్చాడు? కాపాడుతూ వచ్చాడు. పట్టణం అయితే పాడైపోలా, పట్టణము పాడవలా. కానీ ఏం జరుగుతూ వచ్చింది? అదే సమయంలో సౌలు కూడా దావీదు కూడా వెళ్ళాలి అక్కడ పట్టణం దగ్గరికి. దావీదు వెళ్ళలేదు అట్లా అని చెప్పి సౌలు కూడా పూర్తిగా వెళ్ళకోకుండా దేవుడు ఏం చేశాడు? మధ్యలో ఆపేస్తూ వచ్చాడు. నాశనం అవ్వాల్సిన పట్టణాన్ని దావీదు యొక్క ప్రార్థనా జీవితం ద్వారా దానికి హాని జరగకోకుండా కాపాడబడుతూ వచ్చింది. ఏం జరుగుతూ వచ్చింది? కాపాడబడుతూ వచ్చింది. ఈరోజు మనం గమనించాల్సింది ఏంటంటే, మన విశ్వాస జీవితం, మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేయడానికి సాతానుడు ఎంతో ప్రయత్నిస్తాడు. ఎందుకు? మనం ఉండ విశ్వాస జీవితం, మనం ఉండ ప్రార్థనా జీవితం, మనం ఉండ ఆత్మీయ స్థితిని బట్టి మనల్ని కాదు, మన కుటుంబాన్నో మన పిల్లలను ఇంకోరినో పాడు చేయడానికి చూస్తాడు. అయితే మనం ఏం చేయాలా? మనం బాగానే ఉన్నాం, కానీ మనల్ని బట్టి ఎవరిని చేస్తున్నాడు?
మన కుటుంబాన్ని పిల్లల్ని వారి పిల్లల్ని పాడు చేయడానికి సాతాను చూస్తాడు. అప్పుడు మనం ఏం చేయాలా? దావీదు వలె మనల్ని బట్టి నష్టం రాబోతుందని తెలుసుకున్నప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలా? దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు మనల్ని బట్టి మనం మంచి చేయాలనుకున్న కీడు వస్తుంది. మనం మంచి చేయాలనుకున్న కీడు వచ్చేటప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మనల్ని ఆపుతాడు. మనల్ని ఆపటం అంటే తప్పిస్తాడు. ఆ కీడు, ఆ శత్రు ద్వారా మనకు నష్టం జరగకుండా తప్పిస్తాడు. అదే రీతిలో ఆ పట్టణానికి మేలు కూడా చేస్తాడు దేవుడు. అన్యాయం అయితే దేవుడు ఏం చేస్తాడు? మేలు చేస్తాడు, మనల్ని కూడా తప్పిస్తాడు దేవుడు. అదే చేస్తున్నాడు, అక్కడ అదే చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? నన్ను బట్టి పట్టణమును పాడు చేయని ఉద్దేశించుచున్నాడు. ఎవరు? సౌలు. మరి ఏంటి పరిస్థితి? అప్పుడు అంటాడు, దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేయగా దేవుడు అంటాడు, అయ్యా అది వాస్తవమేలే, నిజమే, దేవుడిచ్చే సమాధానం అలా ఉండి. అప్పుడు ఏం చేశాడు దావీదు? తాను ఎక్కడికి వెళ్ళిపోగలడో, ఎంత దూరం వెళితే కైలాలో ఉన్న ప్రజలు కాపాడబడగలుగుతారో అంత దూరం దావీదు వెళ్ళిపోతూ వచ్చాడు. ఎందుకు వెళ్తూ వచ్చాడు? ఒక రకంగా చెప్పాలంటే తగ్గించుకున్నాడని అర్థం. దావీదు ఎందుకు తగ్గించుకున్నాడు? ఒక మాట ఉందా? రక్త సంబంధికుడే అయిన వాడే, బంధువే, లేచి తనకు విరోధంగా ఉన్నప్పటికీ, శత్రువుగా మారినప్పటికీ దావీదు ఎందుకు తగ్గించుకున్నాడు? దావీదు సౌలు కంటే బలవంతుడు కాదా? గొల్యాదునే చంపాడంటే ఇంకెంత బలవంతుడు? సౌలు చంపగలిగాడా? లేదు. ఎవరు చంపాడు? దావీదు. సౌలు కంటే బలవంతుడు దావీదు. మరి దావీదు ఎందుకు మౌనంగా వెళ్ళిపోతున్నాడు? దేవుడు మాట్లాడాడు. ఎందుకు? దేవుడు మాట్లాడాడు కాబట్టి మౌనంగా వెళ్తున్నాడు. ఏం చేస్తున్నాడు? మౌనంగా. తద్వారా మౌనంగా తాను ప్రజలకి కీడు జరగనంత దూరం తాను వెళ్ళటం ద్వారా ఏం జరుగుతుంది? కైలాలో ఉన్న ప్రజలకి కీడు అన్నది జరగల. సౌలు ఏం చేస్తున్నాడు? పాడు చేయడానికి వస్తున్నాడు. పాడు చేయబడుకోకుండా క్షేమంగా ఉంటూ వచ్చింది ఆ పట్టణం. సో ఇక్కడ సౌలు యొక్క జీవితం అలాంటి. అయితే మనం ఏంటంటే, మనం కూడా దావీదులాగే ఉన్నప్పుడు, సౌలు మనల్ని కాకపోయినా మనం బాగున్నప్పుడు మన కుటుంబాన్ని, బంధువులను, ఎవరొకరికి మనల్ని బట్టి నష్టం చేయాలనుకుంటాడు. మనం ఏం చేయాలా? ప్రార్థన. తద్వారా దేవునితో, అక్కడ దావీదు దూరంగా వెళ్ళిపోయాడంటే అర్థం ఏంటి? ఈ లోకంలో ఉన్న ప్రజలకి, బంధత్వానికి దూరంగా ఉండి క్రీస్తుతో ఏకాంతంగా మనం గడపాలి. అది దాని అర్థం. ఏం చేయాలా? క్రీస్తుతో ఏకాంతంగా. పారిపోగలిగిన చేపు ఎక్కడ పారిపోగలడు అక్కడికి వెళ్ళిపోయాడు. మనం ఎక్కడికి వెళ్ళాలా? క్రీస్తులోకి. ఎంత దూరం అయితే క్రీస్తులోకి వెళ్ళి దాచబడతామో అంత దూరం క్రీస్తులోకి మనం వెళ్ళిపోవాలి. అప్పుడు మనల్ని బట్టి నష్టం కలగాల్సిన ప్రాంతంలో మనం క్రీస్తులోకి ఎంత దూరం వెళ్తే అంత దూరం వెళ్ళటం ద్వారా మనకి క్షేమం ఉంటుంది, పట్టణానికి కూడా క్షేమం ఉంది. ఎవరికి? పట్టణానికి కూడా. ఇది ఎన్నో మాట? 5వ విషయం చూద్దానండి. మొదటి సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం 11వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం 11వ వచనం. కైలా జనులు నన్ను అతని చేతికి అప్పగింతురా, నీ దాసునైన నాకు వినబడినట్లు సౌలు దిగి వచ్చిన. ఇశ్రాయేలు దేవా యెహోవా, దయచేసి నీ దాసునైన నాకు దాన్ని తెలియజేయమని ప్రార్థించగా అతడు దిగి వచ్చునని సెలవిచ్చెను. 12 కైలా జనులు నన్ను, నా జనులను సౌలు చేతికి అప్పగించుదురా అని దావీదు మరలా మనవి చేయగా యెహోవా, వారు నిన్ను అప్పగించుదురని సెలవిచ్చాను. ఏం చేస్తున్నారు? అప్పగిస్తున్నారంట. ఇక్కడ ఇంకా చాలా విచిత్రం ఉంది. ఇప్పటిదాకా సౌలు, ఇప్పుడు ఎవరుండారు? ప్రజలు. ఏ ప్రజలనైతే దావీదు కాపాడాలని ముందరకెళ్ళాడో, ఏ ప్రజలకైతే ఆత్మీయ ఆహారాన్ని, భౌతికమైన ఆహారాన్ని పెట్టడానికి దావీదు ముందరకెళ్ళాడో, ఆ ప్రజలే ఏం చేస్తున్నారు? దావీదుని అప్పగించడానికి ఇష్టంగా ఉంటారంట. దావీదేమో వాళ్ళకి ఆహారము ఉండకపోతే నష్టపోతారని దావీదు వాళ్ళతో ఫిలిప్తీలు యుద్ధం చేసి వీళ్ళకి ఆహారం ఇవ్వడానికి దావీదు బయలుదేరుతుంటే, ఫిలిప్తీలు అంటే శత్రువును ఎదిరించడానికి వచ్చిన దావీదుని కైలాలో ఉన్న ప్రజలు ఏం చేస్తున్నారు? వాళ్ళ కొరకు దావీదిస్తే దావీదుని అప్పగిస్తున్నారు వాళ్ళు. ఇది చూడండి ఎంత విచిత్రం. వారిని కాపాడటానికి దావీదు వస్తున్నాడు. ఎవరిని కాపాడటానికి? ఫిలిప్తీల చేతుల నుండి కైలాలో ఉన్నటువంటి ప్రజల్ని కాపాడి వారికి ధాన్యం ఇవ్వడానికి దావీదు వస్తున్నాడు. కానీ అక్కడ ఉన్న ప్రజలు ఏం చేస్తున్నారు? దావీదు స్పష్టంగా అడుగుతున్నాడు, రాజా, సౌలు చరిత్ర ఓకే దేవా, ఒకవేళ నేను వెళితే మరి సౌలు చేతికి నన్ను అక్కడ ఉన్న ప్రజలు అప్పగిస్తారని, నేను ఆ ప్రజల కోసం వెళ్తున్నా కదా. నేను వెళ్తుంది ఎవరి కోసం? అక్కడున్న ప్రజలు క్షేమం కొరకు వెళ్తున్నా. వాళ్ళు క్షేమంగా ఉండాలి, వాళ్ళు ఆత్మీయ ఆకలి తీర్చబడాలి, వాళ్ళు భౌతికమైన ఆకలి తీర్చబడాలి, వాళ్ళు సర్వసమృద్ధులతో ఆకలితో ఉండకోకుండా సర్వసమృద్ధితో ఆహారంతో నింపబడి వారు సమృద్ధితో ఉండాలని నేను వాళ్ళకి ఆహారం పెట్టడానికి వెళ్తున్నా. మరి వెళ్తున్నప్పుడు నేను ఏ ప్రజలకైతే ఆహారం పెట్టడానికి ముంగడికి వెళ్తున్నానో ఆ ప్రజలు నన్ను అప్పగిస్తారా శత్రువుకి?
ఖచ్చితంగా అప్పగిస్తారు దావీదు. నువ్వేం డౌట్ పడవసలా. ఏం చేస్తారు? ఖచ్చితంగా ఆ ప్రజలే నిన్ను అప్పగిస్తారు. ఏ ప్రజల కొరకు నువ్వు వెళ్తున్నావో, ఏ ప్రజల కొరకు అడుగు ముందరకేసావో, ఏ ప్రజల కొరకై నువ్వు ముంగడికి వచ్చావో, ఏ ప్రజలకైతే నువ్వు ముంగడికి వచ్చి అడుగేసుకుంటూ వచ్చావో అదే ప్రజలు ఖచ్చితంగా నిన్ను అప్పగిస్తారు. ఏం చేస్తారు? అదే ప్రజలు నిన్ను అప్పగిస్తారు. నువ్వు ఏ ప్రజలను అయితే నమ్మి ముందరకు వెళ్తున్నావో వాళ్ళే నిన్ను అప్పగిస్తారు. దావీదుకి అర్థమైపోయింది ఇదంతా నటన. ఇప్పుడు నేను వెళ్ళే ప్రజలందరూ కూడా ఎలాంటి వాళ్ళు? నటన. ఎందుకంటే నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళటం ద్వారా ఆహారం సమకూర్చబడిద్దని నాతో నటిస్తారు. తర్వాత సౌలు వచ్చిన తర్వాత ఏం చేస్తారు? నేను ఆహారం సమకూర్చిన తర్వాత ఏం చేస్తారు? నన్ను ఖచ్చితంగా పట్టిస్తారు. అంటే ఆ ప్రజలు ఎలా ఉండరు? వేషధారణ. కాబట్టి ఆ ప్రజలు ఎలా ఉండరు? వేషధారణగా ఉంటారు. అట్లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళటం వేస్ట్. ఏమనుకుంటున్నాడు? ఇటువంటి ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళకు ఆహారం పెట్టే కంటే ఉండా ప్రజల ప్రాణాలు కాపాడుకోవడం మంచిది. వాళ్ళ కోసం వెళ్ళి వాళ్ళ మాటలు నమ్మి ముంగటికి వెళ్ళి వాళ్ళ కష్టంలో ఉండాలని వాళ్ళకి ఆహారం పెట్టడానికి వెళ్తే ఎవరికైతే నేను ఆహారం పెడుతున్నానో వాళ్ళే నన్ను అప్పగించాలని నా మీద తిరగబడ్డప్పుడు వద్దు, నేను వెళ్ళటానికి ఇష్టపడతల్లా. అప్పుడు ఏం చేశాడు దావీదు? దేవుని దగ్గర అడిగినప్పుడు దేవుడు ఉండదు చెప్పేశాడు. అయ్యా నువ్వేం డౌట్ పడద్దు, నువ్వు ఏ ప్రజలకు ఆహారం పెట్టాలనుకున్నా వాళ్ళే నిన్ను అప్పగిస్తారు. ఏ ప్రజలను నువ్వు నమ్ముతున్నావో వాళ్ళే నిన్ను అప్పగిస్తారు. ఏ ప్రజల మీద ఆధారపడి నువ్వు అడుగు ముందరకేసావో వాళ్ళే నిన్ను అప్పగిస్తున్నారు. ఇది వాస్తవం. వాళ్ళే నిన్ను అప్పగిస్తున్నారు అన్నప్పుడు దావీదు ఒకటే నిర్ణయం చేసుకున్నాడు. వాళ్ళకి ఆహారం ఉండిద్దా లేదో తర్వాత సంగతి, వాళ్ళ బాధలు పడతారు. నేనైతే నా ప్రజలను కాపాడుకోవాలని కొంత దూరం వెళ్ళిపోయాడు. కొంత దూరం ఏం చేశాడు? వెళ్ళిపోయాడు. ఎక్కడికి? ఎంత దూరం వెళ్తే కాపాడగలడో అంత దూరం వెళ్ళిపోతూ వచ్చాడు. చివరికి ఏమైంది? సౌలు తిరిగి వచ్చాడు. వాళ్ళు అప్పగించే స్థితి కూడా రాలేదు. కానీ కేలాలో ఉన్న ప్రజల పరిస్థితి ఏమైంది? ఈ ఫిలిప్తీలు ఎందుకు వచ్చారు? ధాన్యం తీసుకెళ్తానికి వచ్చారు. ఇప్పుడు దావీదును అప్పగించాలని వాళ్ళు ఉద్దేశించారు కాబట్టి దేవుడు ఉండదంటే మొదటే బయలుపరిచాడు. బయలుపరచడం ద్వారా ఏం జరిగింది? ఆహారము వాళ్ళకి ఆకలితో ఉండ పర్లేదు దావీదు, వాళ్ళకు నువ్వు మంచి చేయాలనుకున్నావు, నువ్వు ఆత్మీయ ఆకలి తీర్చి వాళ్ళని సమృద్ధిగా ఒక ఉన్నతమైన స్థితిలో పెట్టాలనుకున్నావు, వాళ్ళ కరువు లేకుండా వాళ్ళు పోషించాలనుకున్నావు, మనస్తత్వాలు బాగాల. కాబట్టి నువ్వు అక్కడి నుంచి జరుగు, ముంగడికి వెళ్ళిపో, పక్కకి వెళ్ళిపోయి నీ పని నువ్వు చేసుకో. కొంత దూరం కొంతకాలం నువ్వు దూరంగా ఉండు. దావీదు దేవుడు చెప్పిన మాట ప్రకారం కొంతకాలం దూరం వెళ్ళిపోయాడు. కొంత సమయం వెళ్ళిపోవడం ద్వారా ఏం జరిగింది? దావీదుకి నాశనం చేయాలనుకున్న నాశనం దావీదుకి రాలా, తన జనులకు రాలా. దావీదుకి రావాల్సిన కీడు తనకి రాలా, తన ప్రజలకి రాలా. దావీదుకి జరగాల్సిన యుద్ధం తనకి తన ప్రజలకి జరగల. ఇంకా దావీదు తన ప్రజలు పాడు చేయబడాలి కానీ పాడు చేయబడాల. దావీదు తన ప్రజలు అప్పగించబడాలి కానీ అప్పగించబడాల. ఎందుకు? దేవుని దగ్గర ప్రార్థించాడు, దేవుడు ఉండదు బయలుపరిచాడు. కాబట్టి ఈ 5 అంతల విషయాలు దావీదునికి సౌలు చేయబోతున్నాడు. అక్కడ ఉన్న ప్రజలు, నువ్వు ఏ ప్రజలు నమ్మే వాడు కూడా నీకు ఇదే కీడు చేయబోతున్నారు, నువ్వు అక్కడి నుంచి ఇట్లా పో, నువ్వు వెళ్ళాల్సిన మార్గం వెళ్ళిపో అన్నప్పుడు దేవుడు చెప్పిన మాట ప్రకారం జరుగుతూ వెళ్ళిపోయాడు. ఏం జరిగింది? చివరికి దావీదు క్షేమంగా ఉన్నాడు, దావీదు దగ్గర ఉన్న ప్రజలు క్షేమంగా ఉండారు. సౌలు ఏమై ఉన్నాడు? దురాత్మ పట్టి అయితే అట్టాగా ఉండిపోయాడు. దావీదు దూరంగా వెళ్ళినా దావీదు క్షేమంగా ఉంటాడు, దావీదుకే నష్టం జరగలేదు. ఎందుకంటే దేవుని ద్వారా అభిషేకించబడినవాడు. నష్టపోయింది ఎవరు? అభిషేకాన్ని కోల్పోయిన సౌలు. అట్లాగే ఉన్నాడు. ఎట్లా ఉన్నాడు? ఎట్ట దురాత్మ చేత ఉన్నాడు అదే ఉంటూ వచ్చాడు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, మనము మన జీవితాల్లో శత్రువు మనల్ని అనేక కోణాల్లో అప్పగించడానికి సిద్ధంగా ఉంటుంది. కాబట్టి మనం ఏ మనుషులను కూడా నమ్మకూడదు, అట్లా అని చెప్పి ఎవరిని కూడా నమ్మకూడదు. నమ్మాల్సింది ఎవరిని? దేవుని ఒక్కనే. దేవుని నమ్మదగిన వాడు ఎవరు? దేవుడే. మనుషులు నమ్మదగిన వాడు కాదు. బైబిల్లో ఉంది, మనుషులు నమ్ముకున్నట్టుకంటే యెహోవాను ఆశ్రయించుట. నిన్నేనట్టుకుంటే క్యాలెండర్ వాక్యం కూడా ఉంది. మనుషులు నమ్ముకున్నట్టుకంటే యెహోవాను ఆశ్రయించుట. మనుషులు నమ్ముకుంటే మోసపోతాం. ఇప్పుడు దావీదు ఏం చేశాడు? కేయిలాలో ఉన్న ప్రజలు నమ్మి వాళ్ళకి ఆహారం పెట్టడానికి వెళ్తున్నాడు. ఏమవుతుంది? వాళ్ళే అప్పగించబోతున్నారు. మనుషులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. అది ప్రాముఖ్యత. కాబట్టి మన జీవితాల్లో కావాల్సిన ఏంటంటే, మనం ప్రాముఖ్యంగా మనుషులను నమ్మకూడదు, దేన్ని కూడా నమ్మకూడదు. దేన్ని నమ్మాలా? దేవుని మాత్రం. మన కంటితో చూసిన కూడా ఒక్కోసారి నమ్మకూడదు. కానీ ఎవరిని నమ్మాలా? దేవుణ్ణి. సో ఈరోజు మన ప్రార్థన ఏంటంటే, దేవా నన్ను కూడా సాతానుడు ఈ 5 అంతల అనుభవంలో తీసుకొస్తున్నాడా? పోనీ నన్ను బట్టి పట్టణానికి నష్టం చేస్తున్నాడా? నన్ను బట్టి నా ప్రజలను అప్పగిస్తున్నాడా? నన్ను బట్టి నా ప్రజలకు కీడు చేస్తున్నాడా? నన్ను బట్టి నా ప్రజలకు ఏదైనా హాని చేయడానికి దిగి వస్తున్నాడా? నాశనం చేయడానికి. నన్ను బట్టి నా ప్రజలకి ఏమన్నా నష్టపరచాలనుకుంటున్నాడా? అయితే ప్రభా, ఆ కీడు సాతాను యొక్క ఉద్దేశాలు మా మందిరంలో, మా సంఘంలో ఉన్న ప్రజలకి, వాళ్ళకి, అదే రీతిలో నా కుటుంబానికి, నాకు ప్రభా, మా ప్రజలకి
ఆ సాతాను యొక్క చేతి నుంచి, ఆ కీడు నుండి, ఆ నాశనం నుండి, ఆ నష్టం నుండి, ఆ యుద్ధం జరగకోకుండా ప్రభా ఆయా నాశనం చేసే పట్టణములు ఏవైతే ఉంటే ఆ యొక్క పరిస్థితి నుండి నన్ను, నా కుటుంబాన్ని, నేను ఉన్నటువంటి మందిరంలో ఉన్న విశ్వాసులను కూడా కాపాడు, సంఘాన్ని కూడా అలా కాపాడు ప్రభు అంటే ఖచ్చితంగా ప్రభు కాపాడుతాడు. కాబట్టి సంఘంలో సంఘ ప్రార్థన మనం ఇప్పుడు చాలా రోజుల నుంచి చూస్తున్నాం. మొదటి నుంచి ప్రార్థన చేసిన వారు ఎవరు? నిన్న వారం కూడా చూసాం. ఎవరు చేశారు? సమూయేలు. మొన్న వారం ఎవరు చేశారు? అంతకుముందు వారం హన్న. సమూయేలు చేస్తూ వచ్చాడు గత వారం. ఎలాంటి ప్రార్థన చేశాడు? ఎలాంటి విరిగి నలిగిన హృదయంలో పాపము లేకుండా ప్రార్థన చేశాడు. సమాధానం విన్నాడు. ఈ వారం మనం వింటున్నాం. ఎవరు? దావీదు ప్రార్థన చేయగా ఏం జరుగుతుంది? దేవుడు తన ప్రజల్ని కాపాడాడు. ఎటువంటి స్థితిలో నుంచి? 1 నాశనం అవబోతున్న స్థితి, 2 కీడు జరగబోతున్న స్థితి, 3 యుద్ధం జరగబోతున్న స్థితి, 4 నష్టపోతున్న స్థితి అంటే పాడైపోతున్న స్థితి నుండి, 5 అప్పగించబడుతున్న స్థితి నుండి దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థించగా ఈ 5 అంతల అనుభవంలో నుండి దేవుడు తన కాపాడుతూ వచ్చాడు. కాబట్టి ఈ 5 అంతల అనుభవం సాతానుడు మనకు చేస్తూ వస్తాడు. అయితే సాతాను నుంచి మనకు తెలిసిన విశ్వాసులు, తోటి విశ్వాసులు, బంధువులు, స్నేహితులు ఎవరైతే ఉంటారో అట్టి వారందరూ కూడా సాతాను ఈ 5 అంతల అనుభవంలో నుండి మనల్ని, వాళ్ళందరినీ కూడా కాపాడటం కొరకు, సంఘంలో ఉన్న ప్రతి బిడ్డను అలా కాపాడటం కొరకై ప్రార్థన చేద్దాం. అట్టి ప్రార్థన మనం చేయనట్లు దావీదులాగా ప్రార్థన చేసుకుని జరగబోయే కీడు, వస్తున్న నాశనము, జరిగే యుద్ధము, పాడు చేయబడుతున్న అనుభవము, ఇంకా అప్పగించబడే అనుభవంలో నుండి మనం కాపాడబడినట్లు మనం చేసే ప్రార్థన ద్వారా దేవుడు ఈ 5 అంతల అనుభవం నుంచి మనం విడిపించినట్లు ప్రభు మనకు సాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థనలో ప్రవేశిద్దాం.